Good evening and welcome to this wonderful time. ఈరోజు మన బ్లాక్ ఆర్ వైట్ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చాలా క్రూషియల్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. మానవ ఉనికిని, మానవ గుర్తింపుని, మానవుని యొక్క జీవిత అర్థాన్ని మార్చగలిగేటువంటి ఒక శాస్త్రీయ పరిశోధన జరుగుతూ ఉంది. దాన్ని గురించి ఆలోచించడం కోసం ఈరోజు మన మధ్యలో కృపా స్టీఫెన్ గద్దే ఈజ్ ఫ్రమ్ యుఎస్. మన తెలుగువాడు, బట్ అమెరికాలో ఉన్నారు. ద వన్ హూ ఈజ్ authentic voice on this kind of technology. Welcome, Stephen. Good evening, good morning, and I'm very thankful to be part of this discussion and conversation. Thank you so much for giving your time. Alage we have our dear Anna Sudhakar Monditoka garu. Good evening, Anna. Good evening, Johnny, and good evening, dear RTF family members who are very keenly following us. Yeah, చాలా సంతోషం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. న్యూరాలింక్ ఈ మధ్య మీరు వినుంటారు ఖచ్చితంగా. ఎలాన్ మస్క్ గారు వాళ్ళ కంపెనీ న్యూరాలింక్ అనే కంపెనీ ద్వారా కొన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మానవుని యొక్క బ్రెయిన్లో ఒక డివైస్ని అమర్చి మనిషిని యొక్క ఆలోచనలను కంట్రోల్ చేస్తూ ఆలోచనలతోనే చాలా పనులు చేసేటువంటి ఒక సిస్టమ్ని వాళ్ళు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఇది ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు, ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎందుకోసం ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు డిస్కస్ చేయడానికి మన డియర్ బ్రదర్స్ని ఇన్వైట్ చేద్దాం. చాలా కాలం క్రితం, అంటే కనీసం ఒక 20 years బ్యాక్ మీకు గుర్తుండి ఉంటుంది. ఏంటనంటే ఆ మధ్య అన్ని క్రిస్టియన్ పత్రికలలో, ప్రత్యేకంగా రాకడన్ గురించి మాట్లాడే పత్రికలలో ఈ వార్తలు విన్నాం. ఏంటి అనంటే, మనిషి శరీరంలోనికే చిప్ పెడతారు, అదే 666 అని ఇలాంటి ప్రబోధాలు చేసినటువంటి చాలామంది ఉన్నారు. అసలు వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది, ఈ సైంటిఫిక్ వరల్డ్లో జరిగేటువంటి విషయాలు ఏంటి, వీటికి మన విశ్వాసానికి ఉన్న సంబంధం ఏంటి, పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నటువంటి అన్నలను లెట్ us ఇన్వైట్. లెట్ మీ ఫస్ట్ గో టు Stephen. Stephen, you are from ground zero in a way. Not exactly, but in a way, because people like you, మీలాంటి వాళ్ళు ఈ పరిశోధనలలో కొద్ది గొప్ప ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో? థ్యాంక్ యూ జానీ అన్న. మనం బిఫోర్ వి గోయింగ్ టు దట్, ఇదేంటి అసలు ఏం జరుగుతుంది అన్న దానికంటే ముందు ఫస్ట్ మనం ఇదేంటి అనేది ఒకసారి చూద్దాం. చాలామంది, మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ ప్రాబబ్లీ ఆర్ యూజింగ్ స్మార్ట్ వాచెస్. ఏదంటే ఫిట్బిట్ కానీ, యాపిల్ వాచ్ కానీ, స్మార్ట్ వాచెస్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నాలజీ ఏం చేసిద్దంటే, ఇట్ సెన్సెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ బాడీ అండ్ ఇట్ డిస్ప్లేస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ యువర్ వైటల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇవన్నీ ఇట్ విల్ షో. ఈ టెక్నాలజీని మనం ఏమంటామంటే BCI, బ్రెయిన్ అండ్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇది ఏం చేసిద్దంటే, మన ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఈ ఫిట్బిట్ ఇవన్నీ నెక్స్ట్ సెట్ ఏంటంటే న్యూరల్ చేసి present what is going on, and based on that will also be able to control the environment in which we are in. Steve, I'm sorry, so Neuralink, we missed you. We missed connection. FDA approve ఒకటి వచ్చింది అనమాట డివైస్ కి. సో అదేం చేసిద్దంటే, ఇట్ గెట్స్ ఇంప్లాంటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్
and based on your thoughts that are going on in your brain, will be able to control the computer interfaces on your screen. One Hmm. of the example that uh, displayed and perfectly executed was, without typing you're able to control the keyboard on your computer. So that is Mhm. one of the use case that was successfully presented. సో ఈ బ్రెయిన్ అండ్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ ఏం చేస్తాయి అంటే, మన బ్రెయిన్లో దిస్ అ లాట్ ఆఫ్ న్యూరాన్స్. Yes. Think of these neurons as the endpoints of the brain. ఈ Hmm. న్యూరాన్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఈ ఇంటరాక్షన్స్లో there's a lot of data that gets transferred, and based on that our human body makes some decisions or make some actions. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడటం అనేది మై బ్రెయిన్ ఈజ్ ఫంక్షనింగ్, అండ్ బ్రెయిన్లో there are some parts of my brain are interacting, and based on that it is translating that into voice, and it is telling my mouth to move in a specific direction to produce that voice so that I'm able to talk అనమాట. దీన్ని బ్రెయిన్ అండ్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ అంటారు. ఇది Mhm. మల్టిపుల్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రాబబ్లీ నో మై ఆల్మా మాటర్ ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్. Yes. ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆయన బికాస్ ఆఫ్ హిస్ మోటార్ న్యూరాన్ డిసీజ్ హీఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ అండ్ వాక్. Hmm. చైర్లోనే ఉంటాడు. జస్ట్ బేస్డ్ ఆన్ హిజ్ ఐ lid interaction, it generates voice, and based on his thoughts that are going on and the synapses that are going on between neurons in his brain, the voice gets created, and he was able to talk even though he lost his voice. So that's one of the perfect example of this technology and brain computer interface. So Okay. that is the technology piece of Neuralink. Tarvata, as we spend time, we'll go into the other aspects of this conversation. Jonathan? Yeah, it is. Yes, yes. Thank you. Are you able to hear me? Steve, can you hear me? Okay, something is wrong there. Or maybe you can message Hello? him, Johnny. Yeah. Can you hear me? Can you hear me? Okay. Let me call him and find out. Yes. Steve, can you hear me? Anna? Yes. Steve, can Yeah. Yes, I can. No, not on the phone. Yes, I can. No, not on the phone. Oh, on the cam, no. On the live, I don't think I can. Oh, that is a tragedy then. Okay. Yeah. Anyway, Steve మళ్ళీ లాగిన్ అయ్యేంత వరకు దయచేసి bear with us. Yeah. Sudhakar. Yes, Johnny. వెరీ ఇంట్రెస్టింగ్ కదా, అంటే చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అసలు. మనిషి యొక్క పనితనం ఎలా మారిపోతా ఉంది అనేది, అంటే ద వే టు కమ్యూనికేట్, ద వే టు డూ దీస్ థింగ్స్, అవేమి చేయకుండానే చేయడం అనేది. హౌ డు యూ ఫీల్? వెల్, సైన్స్లో దాని వెనుక, దాని చుట్టూ సైన్స్ ఫిక్షన్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండింది త్రూ అవుట్ దిస్ ఏజ్ ఆఫ్ సైన్స్, మోడర్న్ ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈవెన్ అంతకు ముందు నుంచి కూడా ఊహాజనితంగా, ఫిక్షనల్గా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితి కాకుండా వేరే పరిస్థితులు ఊహించడం, ఇలా జరగవచ్చు అనడం, ఇలా జరిగితే బాగుంటుంది అనడం, ఇలా జరగబోతుంది అనడం, అది మానవ చరిత్రలో భాగంగానే ఉంది. ఒకప్పుడు చంద్రమండలం మీదికి వెళ్ళటం
సాధ్యం అని రుజువు కాకముందు చంద్రమండలం మీదికి వెళితే ఎలా ఉంటుంది, ఇలాంటివి ముందుగానే ఊహించడం. నేను 82 to 84 ఎంఎస్సి జువాలజీ చదువుతున్నప్పుడు నేను న్యూరోఫిజియాలజీ చదివాను, నర్వస్ సిస్టమ్ గురించి. అందున పెయిన్ అండ్ మెమరీ రెండు. తర్వాత ఇంకొకటి స్పెషలైజేషన్, మైనర్ స్పెషలైజేషన్ చదివాను, ఎన్ఎంజే డిజీజెస్, న్యూరో మస్క్యులార్ జంక్షన్ డిజీజెస్. అంటే అక్కడ కండరాలకును నరాలకి మధ్య అనుసంధానం అయ్యే స్థలములో వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి చాలా వ్యాధులు వస్తాయి. సో వీటన్నిటిని గురించి ఫిజియాలజీలో కూడా ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి, అందులో ఏమేమి మార్పులు జరిగితే ఏమి జబ్బులు వస్తాయి. సో వాటిల్లో ఒకటి డయాబెటీస్. అంటే ఇన్సులిన్ సెక్రీట్ చేయవలసిన కణాలు సరిగా సెక్రీట్ చేయకపోవడం వలన. సో అప్పట్లో ఇన్సులిన్ టాబ్లెట్స్ ఆ రెండే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేయటం జరిగింది. ఏమని? త్రూ న్యూ టెక్నాలజీని బయాలజీలో యూజ్ చేయడం వలన ఈ డిఫరెన్షియేట్ అవ్వనటువంటి స్టెమ్ సెల్స్ని తీసుకొని వాటిని ప్యాంక్రియాస్లో ఇన్సర్ట్ చేస్తే అవి ప్యాంక్రియాటిక్ సెల్స్గా మారి, సో ఆ విధంగా ఇంకా కంటిన్యూస్గా ఇన్సులిన్ మనం బయట నుంచి తీసుకోకుండా పాడైపోయిన గ్రంథి, గ్లాండ్ మరలా ఫంక్షన్ అయ్యేటట్లు చేసే పాసిబిలిటీ ఉంది. ఓకే. తర్వాత కొన్ని డివైసెస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఇన్సులిన్ లెవెల్స్, ఆ ఇన్సులిన్ లెవెల్ టెస్ట్ చేయడం, దాని అవసరాన్ని బట్టి లెవెల్స్ ఎక్కువగా ఉంటే బ్లడ్లో ఇన్సులిన్ని రిలీజ్ చేయడం, పంప్, ఇట్లాంటివి రావచ్చు. సో అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇన్సులిన్ పంప్ రానే వచ్చింది. తర్వాత ఈ స్టెమ్ సెల్స్ రీసెర్చ్ బాగా అడ్వాన్స్ అవడం వలన ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో ఈ స్టెమ్ సెల్స్ని ఇన్సర్ట్ చేసి డ్యామేజ్ అయిన సెల్స్ స్థానంలో కంటిన్యూస్గా టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోకుండానే చేయొచ్చు అనే నిర్ధారణ ఆల్రెడీ అయిపోయింది. అయితే అది మార్కెట్లో అంటే అఫోర్డబుల్ రేంజ్కి తీసుకొని వచ్చే ప్రక్రియలో ఉన్నాం. ఓకే. ఇన్సులిన్ పంప్స్ని కూడా ఆల్రెడీ వాడుతున్నారు వేరు వేరు దేశాల్లో. కానీ అఫోర్డబుల్ రేట్స్కి తీసుకొని రావడం ఆ ప్రాసెస్లో ఉంది. రైట్. సో అదే విధంగా ఈ న్యూరాన్స్ అంటే వాటి కలయిక వలన ఏర్పడినటువంటి బ్రెయిన్. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ మానవులకు చాలా తక్కువగానే అర్థమైంది ఇప్పటికీ కూడా. కానీ అర్థమైన దాన్ని బట్టి బ్రెయిన్ ఎనాటమీ, బ్రెయిన్లో ఉన్న రీజియన్స్, బ్రెయిన్లో ఉన్న గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్. గ్రే మ్యాటర్ అంటే పైన ఉండే లేయర్స్, అది ఒక 6 లేయర్స్ ఉంటుంది. దాని లోపల వైట్ మ్యాటర్ ఉంటుంది. సో గ్రే మ్యాటర్ ఈజ్ ది యాక్చువల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ జరుగుతాయి. సో ఈ బ్రెయిన్ని ఫ్రాంటల్ రీజియన్ అని, టెంపరల్ రీజియన్ అని, బ్రెయిన్ స్టెమ్ అని, పెరైటల్ రీజియన్ అని, ఆక్సిపిటల్ రీజియన్ అని, తరువాత సెరిబెల్లం అని. సో ఈ బ్రెయిన్లో పైన ఉండే దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. సో అందులో విజన్కి ఒక సెంటర్ ఉంటుంది, హియరింగ్కి ఒక సెంటర్ ఉంటుంది. సో ఈ విధంగా బ్రెయిన్ని బాగా స్టడీ చేయడం జరిగింది. బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇంతకు ముందు ఎన్నటికంటే ఇప్పుడు ఎక్కువ అర్థం చేసుకోవడం జరిగింది. సో ఆ అర్థం చేసుకునే ప్రక్రియలోనే ఈ బ్రెయిన్కి డ్యామేజ్ అయితే వచ్చే సమస్యలేంటి, ఓకే, తర్వాత ఇప్పుడు బ్రెయిన్ వలన బ్రెయిన్ ఫంక్షనాలిటీ దెబ్బతింటం వలన భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఒక యాక్సిడెంట్ వలన
మోటార్ ఆపరేషన్ అంటే మజిల్ ఫంక్షనింగ్. మజిల్ ఫంక్షన్, యా. సో ఆ సెంటర్ ఎఫెక్ట్ అయితే కాళ్ళు చేతులు పడిపోవడమో, లేకపోతే అట్లా రకరకాల సమస్యలు వస్తాయి. లేకపోతే స్పీచ్ పోవడమో, యా, లేకపోతే మెమరీ పోవడమో, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్. అలాగే మనకు తెలిసినటువంటి వేరే వేరే పెరాలిటిక్ స్ట్రోక్ వలన పెరాలిసిస్ రావడం, సో మోటార్ యాక్టివిటీ పూర్తిగా పోవడం కానీ పార్షియల్గా పోవడం కానీ ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. సో వాటికి ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ని అర్థం చేసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇందాక స్టీవ్ మెన్షన్ చేసినట్లు స్పీచ్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్లో ఆ స్పీచ్ సెంటర్, కార్టెక్స్లో స్పీచ్ సెంటర్ ఎలా పనిచేస్తుంది దాన్ని మనం స్టడీ చేసి దాన్ని కంప్యూటర్స్కి తీసుకొని రాగలిగితే కంప్యూటర్లో దాన్ని అనలైజ్ చేసి ఏమి జరుగుతుంది, సో దాన్ని మనం రివర్స్ చేయవచ్చా, రియాక్టివేట్ చేయవచ్చా. సో ఇందాక స్టీవ్ చెప్పినట్లు ఈ రీసెర్చ్ ఏరియాలో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అని అంటే ఈ బ్రెయిన్ కున్ను కంప్యూటర్కి అనుసంధానం చేసే దగ్గరికి వచ్చాం. ఇది ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ఒక క్రిటికల్ మూవ్ జరుగుతున్న స్టేజ్లో మనం ఉన్నాం. సో ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ, ఈ న్యూరాలింక్ అనేది క్రొత్త కంపెనీ, రైట్. సో దాని సక్సెస్ జస్ట్ 2016 నుంచి 2024 అంటే ఒక 8 years మధ్యలో చాలా ర్యాపిడ్ ప్రోగ్రెస్ జరిగింది. సో మోస్ట్ ప్రామిసింగ్ రిజల్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, రైట్. సో ఈ నేపథ్యంలో మనం ఈ బ్రెయిన్ కంప్యూటర్ అనుసంధానాన్ని గురించి ఆలోచిస్తూ దాని వలన ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు డిస్కస్ యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, కన్సర్న్స్ ఏంటి అని చూడబోతున్నాం. వి విల్ డిస్కస్. యా. స్టీవ్, అంటే ఒక రకంగా వింటా ఉంటేనే భయం కలుగుతూ ఉంది, కానీ మీరు చెప్తా ఉన్న విషయాలు వింటా ఉంటే ఒక రకమైనటువంటి హోప్ కలుగుతూ ఉంది. మెడికల్గా దీన్ని ఎలా ఉపయోగిస్తారు? అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వినబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రెండు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జానీ అన్న. నేను ఐ థింక్ ఐ వాస్ కట్ ఆఫ్ బై టెక్నాలజీ బిఫోర్. I don't know how much it got actually transmitted. First, we lost only couple of sentences. Don't worry. Okay. Oh, glad to hear that. So couple of use cases తీసుకుంటే first my alma mater Professor Stephen Hawking, right? Brilliant mind, but because of his muscular disorder, neuromotor disorder, body move చేయలేకపోవటం వల్ల is not able to talk or interact. But because of this BCI, we were able to produce his voice and transmit his thoughts to the public. And even when he was like that, he produced more papers than he was proper before. Wow. So there are two aspects. Neurogenerative disorders ante brain lo some part of your brain is not functioning properly, so దాన్ని అడ్రస్ చేయొచ్చు. అది న్యూరో డిజనరేటివ్ డిసార్డర్స్. ఇంకోటి న్యూరో మస్కులర్ డిసార్డర్స్, అంటే బ్రెయిన్ ప్రాపర్గా ఉంది బట్ సమ్ ఆఫ్ యువర్ బాడీ ఫంక్షన్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, లైక్ విజన్ కానీ, హీరింగ్ కానీ, ఆర్ స్పీచ్ కానీ, ఆర్ ఎనీ ఆఫ్ యువర్ లిమ్స్ కానీ. సో దాన్ని అడ్రస్ చేసి, బికాస్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ, యూ కెన్ మేక్ ద రెస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ గో వెల్. సో ఈ రెండు ఏరియాస్లో Neuralink is working towards it. Like one of the research project that they are targeting is people who are blind but have a perfect brain and working brain. So they're coming up with glasses so that it becomes like a camera,
and brain will process everything so that they can actually see like how eyes, people with normal vision can see. So, uh, so ilanti aspects lo, there is a lot of hope that we have. ఇంకోటి ఏంటంటే ఈ బీసీఐలో దర్ ఆర్ టూ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ డివైస్కి ఈ టెక్నాలజీకి ఫస్ట్ వన్ ఈస్ కనెక్టర్. దిస్ ఈస్ వన్ దట్ కనెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్ దట్ కెన్ either stimulate or react or respond. The other part is the transmitter. So ఈ సిమ్యులేటర్ ట్రాన్స్మిటర్కి కనెక్ట్ అయ్యి ఈ ట్రాన్స్మిటర్ నౌ కెన్ కనెక్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. Neuralink, the reason why there is so much of hype around Neuralink ఎందుకంటే not only they are able to transmit this well, but they're actually able to implant this seamlessly. అంటే ఇంతకు ముందు ఇంప్లాంట్ చేయాలంటే వెరీ ఇన్వేసివ్, ఇట్స్ ఎ వెరీ రిస్కీ ప్రొసీజర్ ఇవన్నీ. బట్ నౌ దే ఆర్ ఏబుల్ టు ఇంప్లాంట్ ఇట్ ఇన్ ద బ్రెయిన్స్ ఇంటూ యువర్ స్కల్ pretty easily, and they're able to maintain it over time and can able to retrieve it even when even the initial results of the first implant is very promising. So anduvalla this is in my opinion also a very exciting time. We are able to address so many of these aspects, especially people with great minds but can't use it. We can now bring it to life. At the same time, yes, చెప్పండి. at the same time, like every technology, we have to be cautious. We have to see both the intended consequences and the unintended consequences that come with that. Yes, yeah, we will talk about all those. ఆడియో కొంచెం ఇంక్రీజ్ చేయగలరా మీ దగ్గర? ఇక్కడ ఫుల్గా ఉంది, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫుల్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మీరిద్దరు. అయితే ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, అంటే ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడు అనడానికి ఇప్పుడు మీరు చెప్పిన న్యూరో డిసీజెస్కి ఉన్నటువంటి తేడా ఏంటి సుధాకర్ అన్న? కోమాలో ఉన్నప్పుడు పర్సన్ ఒక వెజిటబుల్ లాగా అయిపోతారు. సో బాడీ అంతా ఒక నంబ్ అయిపోయి ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ స్టేజ్లో నుంచి దెర్ ఈజ్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ కాన్షియస్, బికమింగ్ యాక్టివేటెడ్ అగైన్. సో ఒక రకంగా ఆ వెజిటేటివ్ స్టేట్లో ఉండడాన్ని కంపారిటివ్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే హైబర్నేషన్ అని అనుకోవచ్చు. సిమిలర్ టు ఇట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సైబర్నేషన్ని క్షుప్తావస్థ అంటారు తెలుగులో. సో ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు ఫ్రాగ్స్ ఎక్కడ కనపడవు, అవి హైబర్నేట్ అవుతాయి. మళ్ళీ రైనీ సీజన్ వచ్చినప్పుడు దే బికమ్ అలైవ్, యాక్టివ్ అండ్ కమ్ అవుట్. ఓకే, సో ఈ సమ్మర్లో అవి ఉండే స్టేజ్ ఏంటంటే బేసిక్ మెటబాలిక్ లెవెల్స్లో ఆపరేట్ అవుతుంది, మినిమం బేసిక్. బట్ ఇప్పుడు కోమా విషయానికి వస్తే ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది. బట్ ఎప్పుడంటే అప్పుడు మనకిష్టం వచ్చినప్పుడు, మనం అనుకున్నప్పుడు యాక్టివేట్ చేయడానికి వీల్లేదు. సో దానికున్ను ఇప్పుడు మీరు అడిగింది దేనికి మధ్యలో డిఫరెన్స్ జానీ? అంటే కోమాలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ న్యూరలాజికల్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ పెరాలిసిస్, ఇలాంటి వాళ్ళకి న్యూరాలింక్ హెల్ప్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాం. అవును. సో కోమాలో ఉన్న వాళ్ళకి ఏ ఫంక్షన్ ఉండదు. బట్ ఈ న్యూరో మస్క్యులార్ జంక్షన్ అంటే నాడీ వ్యవస్థకి కండర వ్యవస్థకి మధ్యలో కనెక్ట్ అయ్యే పాయింట్లో ఉన్న డిఫెక్ట్స్ వలన కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ పనిచేయవు. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ వలన కొన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి. స్పీచ్ పోవచ్చు, బట్ విజన్ ఉండొచ్చు, లేకపోతే విజన్ పోవచ్చు, స్పీచ్ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్. తర్వాత బ్రెయిన్ సెరిబ్రల్
కార్టెక్స్ అంటే గ్రే మ్యాటర్లో ఏ సెంటర్ ఇదైంది అంటే స్పీచ్ సెంటర్ ఎఫెక్ట్ అయితే స్పీచ్ పోతుంది. సో కోమాలోనేమో టోటలీ నాన్ ఫంక్షనల్, బట్ హియర్ కొన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేయగలుగుతూ కొన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేయని పరిస్థితి ఉంటుంది. ఓకే. ఆ తరువాత టోటల్లీ ఇమ్మొబైల్ స్టేట్లో ఉంటారు కొంతమంది. అది కోమా కాదు, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ యాక్టివ్. బ్రెయిన్ ఈజ్ capable of performing functions, but muscular okay. So brain లో ఆ రీజియన్స్ ని టార్గెట్ చేసి అట్లీస్ట్ కొన్ని రీజియన్స్ ని, లేకపోతే ఇప్పుడు స్టీవ్ ఇందాక చెప్పినట్లు థింకింగ్ వరకు ఇప్పుడు స్పీచ్ కెపాసిటీ లేదు, పంచిన్ చేసి కంప్యూటర్కి కమాండ్స్ ఇవ్వడానికి కెపాసిటీ లేదు, బికాస్ ఇట్ ఈస్ టోటలీ బాడీ పెరాలిసిస్ అయిపోయింది, ఫుల్ బాడీ పెరాలిసిస్. సో నన్ ఆఫ్ ద మోటార్ యాక్టివిటీస్ ఇవన్నీ పని చేయవు. సో ఇప్పుడు ఈ కనెక్టివిటీ వలన, ఈ అనుసంధానం వలన, ఏది కంప్యూటర్ని బ్రెయిన్ని కలపడం వలన ఏం జరుగుతుంది అని అంటే, నేను కోరుకుంటే ఆలోచిస్తే ఆ థాట్ బ్రెయిన్లో వచ్చినప్పుడు, నేను ఆ థాట్ని ఎంటర్టైన్ చేసినప్పుడు ఈ చిప్ దాన్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి కంప్యూటర్కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో కంప్యూటర్ వాటిని అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. చేసుకొని లేకపోతే స్మార్ట్ ఫోన్ ఆ కనెక్షన్ అలా ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేసినటువంటి ఎలక్ట్రోడ్స్ దే బిలాంగ్ టు ద చిప్. సో బ్రెయిన్ యాక్టివిటీని, బ్రెయిన్లో ఉన్నటువంటి సిగ్నల్స్ని ఈ చిప్ రీడ్ చేసి కంప్యూటర్కి లేకపోతే స్మార్ట్ ఫోన్కి పంపిస్తుంది. ఆ కంప్యూటరు ఆ సిగ్నల్స్ని బట్టి ఏ డివైస్ని యాక్టివేట్ చేయాలని అనుకుంటున్నామో ఆ దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మాట్లాడే కెపాసిటీ లేదు, ఏది సిరి నువ్వు ఇట్లా చెయ్యి అని అనటానికి కెపాసిటీ లేదు, లేకపోతే గూగుల్లో ఏదో సెర్చ్ చేసి ఇది ఆర్డర్ చేద్దామంటే కెపాసిటీ లేదు. సో ఇప్పుడు కంప్యూటర్ కెన్ రీడ్ మై థాట్స్, ఈజ్ ఇట్? దట్స్ ద హోల్ థింగ్ ఇక్కడ. వండర్ఫుల్. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, నౌ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ దిస్, స్టీవ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఐ థింక్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి న్యూరాలింక్ ఆర్ బీసీఐకి కనెక్షన్ ఏంటి అని మనం అర్థం చేసుకోబోయే ముందు, ఇది యాక్చువల్గా ఎందుకు వచ్చింది ఆర్ వై ఇలాన్ మస్క్ స్టార్టెడ్ ఇట్ అనేది మనం ఒకసారి చూద్దాం. When he started to work on the AI project, especially on the OpenAI, one of the things that Elon Musk has been saying is AI will become so intelligent, it will surpass the intelligence of human beings collectively. Not only at the individual level, but together, humanity intelligence kante AI intelligence, collective intelligence will be far superior. Wow. దీనివల్ల ఫిలసాఫికల్గా వాట్ ఇలాన్ మస్క్ సేస్ ఈస్ దట్ వీ హ్యావ్ టు బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. సో బికాస్ హీ ఫియర్స్ దట్ వెన్ దిస్ హ్యాపన్స్, దట్ AI intellectual capacity supersedes human intellectual capacities, he sees that we get enslaved by AI, and this is an existential threat to humanity according to him. So he knows this. So this is his fear. So to mitigate this threat, he says we have to go and supercharge our brains. Oh, okay. So మన బ్రెయిన్ కాగ్నిటివ్ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేయడానికి, so that we can store and retrieve more information and more memories than ever before. He says we have to go this way, which is why he is so invested in this. So almost all of his projects, from SpaceX to Neuralink, is about bringing good to humanity, because he sees some of the threats that are happening. So he sees the threat of AI,
And to mitigate this threat, he's saying we have to go into this aspect of BCI and have these chip implants. For example, మన మైండ్లో ఆల్మోస్ట్ 100 trillion కనెక్షన్స్ ఉంటాయి, న్యూరాన్స్ Yes, yes. టాక్ టు ఈచ్ అదర్. The best AI system right now, probably in their neural network, can have like anywhere between 500 billion to trillion connections, neural connections. Although we have so much more connections, we are not able to reason as quickly and as fast Mm. and as efficient like an AI system that has a less neural connection. That's number one. Number two, although we have more brain capacity, చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. Mm. Our ability to store, retrieve, and recollect memory gets diminished, although we have the Yeah. capacity. But AI systems can, they're able to function at their peak capacity. సో ఈ థ్రెట్ని మిటిగేట్ చేయడానికి ఇలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ దిస్ చిప్ ఇన్ అవర్ బ్రెయిన్, దిస్ Neuralink, Mm. because we have the capacity, we can now be able to retrieve and recollect all the memories perfectly and efficiently. And we can use all of our brain capacity to its fullest extent. So that is the philosophy behind why he's pushing down this route. Okay. And Yeah. he sees that there is a symbiotic relationship. There is a organic relationship that is between AI and this BCI or the Neuralink. Mm. So together, we want to create new kind of humanity. Wow. That's Wow. that's the philosophy behind this whole venture. Yeah, I'll come back to that. It's a very interesting comment you made. ఆ కామెంట్కి నేను మళ్ళీ వస్తా. మనము హ్యూమన్ బీయింగ్స్నే వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ ఏమంటారు రియాలిటీని మార్చబోయేటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే అందరికీ అర్థం అవడం కోసం ఒక వీడియో నేను యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేశాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ న్యూరాలింక్ అని కొంచెం ఒక 2-3 minutes చూడడానికి ప్రయత్నం చేద్దాం. యా, విత్ యువర్ పర్మిషన్. Neuralink, Elon Musk's brain chip company, recently pushed back on claims that it violated animal welfare laws a few years ago while testing on monkeys. This year, the company plans to test on human subjects. But when it does, what would this major step mean for brain implant science? Academics like me have conducted clinical trials in people with brain implants. Dr. Paul Nyajukian is a professor of bioengineering and neurosurgery. He directs the brain interfacing laboratory at Stanford. For about 20 years now. Academic research brain implants, up until this point, more or less, have almost exclusively been with wires. The difference that the N1 has, that the Neuralink, it's fully implantable, it is battery powered, it is wireless. All of this is being done over Bluetooth protocol. Let's dive into the science behind Neuralink to understand how exactly human brain chips work. The science behind how these implants work is not that different from how you would go about trying to measure the energy from a AA battery. It's the same principle that we're doing with these brain implants. This is called neuroelectrophysiological recording. When you move your arm to the right, certain sets of neurons are activated in a certain pattern. Listening in to that activity and that pattern, you can predict very quickly which direction the arm is going to move. These are the neurons that are directly wired to your muscle. Unless that pathway from the brain to the spinal cord to the muscle is damaged, the way it is in patients with paralysis. That pathway is damaged, then the neural signals, the signals from the brain, aren't going to get down to move the muscles. But in many cases, the signals are still present in the brain. They're just not getting out. So if you reach in and put something that listens in to those neurons, then you know what's happening to the muscle. And that's the goal of a brain implant. Now let's look at a timeline of brain interface breakthroughs over the years. Scholars have long been interested in how the brain works, so it's important to view these new developments at Neuralink as a culmination of breakthroughs by brain-machine interface researchers, especially in the last few decades. For example,
In 2002, the first demonstration of real-time cursor control in monkeys took place. 2008, a monkey controlling a robotic arm in 3 dimensions fed itself. 2012, the first brain-controlled robotic arm by a human. 2017, a human controlled a cursor mentally to type out words and sentences. Dr. Nyojukian was part of this study, as well as the one in 2018, where a human subject mentally controlled a tablet to do things like browse the web, send emails, and play games or music. All that's been done with a couple hundred electrodes. But in 2019, Neuralink, a private company, changed the game when it unveiled a pig named Gertrude with a wireless implant that monitored about 1,000 neurons. The neurons are like wiring, and you kind of need an electronic thing to solve an electronic problem. That was a very interesting moment because it signaled to the community that they're serious, they're investing, they're building hardware from scratch, and they're putting it in large animals. For the pig, the electrodes were implanted in somatosensory cortex, allowing them to measure sensory activity, like that of taking a step. Every time that particular neuron they were listening to fired, you would hear this little pop or click from the audio channel. And so the moment I heard it, right, it's like, oh yeah, they got neurons. You just recognize it instantly. You know what neurons sound like if you've been listening to them for decades. And that's what they were communicating, right? They were telling the field, we've got neurons, pay attention. And overnight, it seemed the industry took notice. Then, in April of 2021, Neuralink released the so-called Mind Pong video. Pager was the name. It's a rhesus macaque, which is the type of monkey that is very commonly used in this field. Implanted with 2 of the N1 devices, the Neuralink devices, performing brain control of a cursor on a screen. That's extremely significant because here, Neuralink is showing their new hardware, their new device in their hands, works in a monkey. That's the level that's necessary to convince the scientific community, to convince the FDA that you're ready to go into human clinical trials. That's the evidence the FDA is looking for. The ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తీసుకొచ్చారు. మెడికల్గా ఇది చాలా హెల్ప్ చేయబోతా ఉంది అనే విషయం ఒక ప్రక్కన ఉంటే, ఇంకొక వైపు మీరు మాట్లాడుతుంటేనే నాకు భయం వేస్తూ ఉంది. ఇప్పుడు 2 విషయాలు నాకు ఒక సిల్లీ థాట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేను ఈ స్టూడియోలో ఈ వర్క్ చేయాలనంటే కెమెరాలు పెట్టుకోవాలి, లైట్లు పెట్టుకోవాలి, ఏమంటారు ఈ కంప్యూటర్ని మేనేజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు అది చూస్తూ ఉంటే ఏంటంటే నేను కూడా ఒక చిప్ పెట్టుకొని ఇక్కడ హాయిగా ఇట్లా కూర్చొని అన్ని కండ్లతోని జస్ట్ నా ఆలోచనలతోని చేసేస్తే లైఫ్ ఎంత సుకూన్ అయిపోద్ది కదా స్టీవ్. ఒక సెన్స్లో దట్ ఈస్ వెరీ ట్రూ. వాట్ ఈస్ ద అదర్ సెన్స్ దెన్? ఒక సెన్స్లో వి బికమ్ వెరీ ఎఫిషియంట్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే. Super fast in communication and in getting things done. Yeah. ఇంకో సెన్స్లో But that's not just the part of humanity that we have. Okay. It also involves interacting with others, working with others, collaborating with others. So togetherness aspect lo there's a lot of impact. Yes. But on the other side ఇంకో వైపు అంటే మనము చేయాల్సిన పనులు కూడా చేయకుండా హ్యాపీగా మంచంలో పండుకొని అన్ని పనులు చేసేయచ్చు కదా అన్న, ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఇట్ ఈస్ బెటర్ కదా. హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు మేక్ మీ బెటర్ హ్యూమన్ ఈస్ ద క్వశ్చన్. Well, there are many concerns. The negative side of this whole excitingly positive move. A lot of scientists and culture observing people are raising questions about how these brain implants can be used to steal data, to control people, to steal their thoughts and future plans. Right. So all these, just as a computer, can control, spyware can control and can tweak and confuse.
and ఇప్పుడు cause అంటే damage. మన మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లలో ఎక్కువ వస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు ఇవే. ఏంటి అని అంటే మనవాళ్ళు దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్న విధానం స్టీవెన్కి చాలా ఫన్నీగా అనిపించిందంట. లెట్ మీ యాస్ స్టీవ్ వాట్ యూ సే అబౌట్ దిస్? ఇప్పుడు ఇప్పుడు గీతాంజలి గారు కూడా పెట్టారు ఏంటనంటే దిస్ ఈజ్ ఇన్వేడింగ్ అవర్ ప్రైవసీ, కెన్ హ్యావ్ నో మోర్ సీక్రెట్ థాట్స్. వాట్ ఎ లాస్. If we can't have secret thoughts, what a loss. What do you say, Steve? Secret thoughts లేకపోతే లాస్, it's a very important part. But who actually owns those thoughts? That's the question. Whether secret or public, who owns those thoughts? Adi Oh. technologies we are not able to answer. We have an opinion. We have a methodology to approach these questions. But this is where I believe we need a lot more Christian thinkers come and look at this and be part of the conversation. Be part of. Alarmism is- Wonderful. yeah. Yeah. On one side, మనం ఏం చేస్తామంటే we become very alarmist. Like, oh, ఇది తీసేసుకుంటుంది, దిస్ ఇస్ 666, టుమారో జీసస్ ఈస్ కమింగ్, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ న్యూ బైబిల్ అని ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసేసి ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ సెన్సేషనలిజం క్రియేట్ చేసేస్తాం ఒక సైడ్. ఇంకో సైడ్ ఏమో కంప్లీట్లీ ఆప్టిమిస్టిక్, దిస్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ఆఫ్ వరల్డ్స్ హంగర్, ఆల్ ఆఫ్ డిసీజెస్, ఆల్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్. ఈ రెండు సైడ్స్ని పక్కన పెట్టేసి యాక్చువల్గా వాట్ ఈస్ దిస్, what is it God has given to us? మనకి Genesis 1:26 and 27లో we are told that we are created in God's image. What does that image mean? And how will this either impact or enhance or inhibit this God's image? Next, ఈ ఆస్పెక్ట్ ఇదే కాకుండా how are we going to interact with this type of technology in the world? What is our role as Christians, individuals, families, together as a church? మన role, how are we going to address both the positives, embrace the positives at the same time, impact ఎట్లా ఉంటుంది అనేది we have to be part of the conversation, and we have to do it in a very balanced way. గా ఏదో ఇక్కడ ఒకటి చదివేసి అక్కడ వాళ్ళు చెప్పారు అని కాకుండా మనం అర్థం చేసుకొని అది ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు కమ్ వెరీ బ్యాలెన్స్డ్ టు దిస్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, Yeah. మనం టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ఇట్ ఆన్ అవర్ బాడీస్ రైట్ నౌ. ఫ్రమ్ సుధాకర్ అంకుల్ చెప్పినట్టుగా ఈ ఇన్సులిన్ పంప్స్ దగ్గర నుంచి, ఫిట్ బిట్స్ నుంచి, యాపిల్ వాచ్, వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఆన్ అవర్ బాడీస్. Yes. ద నెక్స్ట్ ఏంటంటే వీఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ఇన్ ద బాడీస్, ఫ్రమ్ ఆన్ గోయింగ్ ఇన్ టు ఎన్. సో ఇలాంటప్పుడు దీని వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హ్యావ్ దట్ ఆర్ గోయింగ్ టు, ఇవన్నీ వీ హ్యావ్ టు సిట్ అండ్ డిస్కస్ అండ్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ఆల్ డిసిప్లిన్స్. మనకి లీగల్ ప్రొఫెషన్ దగ్గర నుంచి, ఫిలాసఫర్స్ నుంచి, టీచర్స్ నుంచి, సివిల్ లైఫ్ నుంచి, all of them, administrative aspect, all of us have to come and have to bring a balanced approach to this whole topic. Technologists వదిలేస్తే we know what happens. Yeah. At full speed, and we don't know what the unintended consequences are going to be. Right. So, in other words, you are saying the church has to talk about these things, అంటున్నారు కదా? Wonderful. Has to be at the forefront of these conversations. Yes, at the forefront of this conversation. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు సహోదరులారా, సహోదరులారా, వీ నీడ్ టు బీ అప్డేటెడ్. మనము వీటిని గురించి స్టడీ చేయాలి, సంఘంలో డిస్కషన్స్ రావాలి. ఇది నెక్స్ట్ జనరేషన్ని కంప్లీట్గా మార్చబోతా ఉన్నటువంటి టాపిక్స్ కాబట్టి వీ నీడ్ టు డిస్కస్. సుధాకర్, ఇప్పుడు స్టీవ్ చెప్పాడు ఇంతకుముందు ఆన్ ద బాడీ జరిగినటువంటి ఈ మెడికల్ ప్రయోగాలన్నీ ఇప్పుడు ఇన్ ద బాడీ అయిపోయినాయని. తర్వాత ఇప్పుడు నాకు వస్తున్న ప్రశ్న ఏంటనంటే, ఆర్ దే గోయింగ్ టు చేంజ్ మై బాడీ? Well,
Definitely. One of the main objectives of Elon Musk's experimenting in this area of the brain-computer interface, the man-machine interface, is to help people with different kinds of diseases like Alzheimer's or dementia or Parkinson's. Yeah. They are, degenerative diseases. They are progressive, Right. and we can manage now, but we can't reverse as yet. So, అలాంటి డిజీజెస్కి దీని వలన సొల్యూషన్స్ వచ్చే రియల్ పాసిబిలిటీ ఉంది. సో అందుకనే వీ వాంట్ టు పర్స్యూ. తర్వాత పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ ద బాడీ, వాట్ పర్సంటేజ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది స్ట్రోక్ అండ్ ది రీజియన్స్ ఆఫ్ ది సెరిబ్రల్ కార్టెక్స్, గ్రే సెల్ ఏరియా, upper layers of the neuronal network. సో అవి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ ఇమ్మొబిలిటీ ఆఫ్ ద బాడీ ఎక్కడెక్కడ జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి. సో అగైన్ ఈ ఇంప్లాంట్ చేస్తున్నటువంటి చిప్స్ వలన ఈ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే. తరువాత టోటల్ బాడీ పెరాలిసిస్ జరిగి టోటల్ ఇమ్మొబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా యూజ్లెస్, వాళ్ళు ఏమి చేయలేరు అనే స్థితిలో వదిలేయాల్సిన అవసరం లేదు మనం. ఈ థింకింగ్ ద్వారా, వాళ్ళ థాట్స్ ద్వారా, సో బ్రెయిన్తోనేమో చిప్ని కనెక్ట్ చేసాం, చిప్నేమో కంప్యూటర్తోనో స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ చేసాం. ఆ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్కి వేరు వేరు గ్యాడ్జెట్స్ని, వేరు వేరు టెక్నాలజికల్లీ ఎనేబుల్డ్ మషీన్స్ని కనెక్ట్ చేస్తాం. సో కూర్చున్నాడు, లేవలేడు, మాట్లాడలేడు, కానీ తలుపు తెరుచుకుంటే మంచిది ఇప్పుడు, పలాని ఆయన వస్తాడేమో అని అనుకుంటే సో తలుపు తెరుచుకునే విధంగా పనిచేస్తుంది అది. వండర్ఫుల్. సో అట్లా ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. అంటే అది చాలా క్లియర్ కనబడుతుంది. అవును. అయితే ఎక్కువ మంది ఈ పాజిటివ్ సైడ్ని మాట్లాడుతున్నారు. ఏది ఈ రీసెర్చ్లో, తర్వాత హ్యూమన్ ట్రయల్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీస్. సో ఇలాన్ మస్క్ది ఒక డెఫినెటివ్ ఇదిలో దీన్ని సెట్ చేసింది కాబట్టి బాగా పాపులర్గా మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. ఓకే. బట్ అంతకు ముందు నుంచి సక్సెస్ఫుల్గా చేశారు. బట్ వీళ్ళు చేసిన ఇంప్లాంట్ సైజ్ చాలా తక్కువ. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్జరీ లేకుండా, అంటే నార్మల్గా హ్యూమన్ పర్సన్స్ చేసే సర్జరీస్ అవకాశం లేకుండా రోబోటిక్ సర్జరీ ద్వారా మ్యాక్సిమం ఒక 25-30 మినిట్స్లో నాన్ ఇన్వేజివ్గా, అంటే టూ మచ్ ఆఫ్ ఇన్వేజన్ లేకుండా రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ చిప్ని ఇంప్లాంట్ చేస్తున్నారు. ఓకే. సో చిప్ కూడా చాలా ఎఫిషియంట్, ఎందుకంటే అందులో ఒక 64 వైర్స్ ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క దానికి 16 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో అవన్నీ బ్రెయిన్ సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో బ్రెయిన్లో జరుగుతున్న యాక్టివిటీ సిగ్నల్స్ని ఇది పర్సీవ్ చేసి చిప్లోకి వస్తుంది, దాన్ని స్మార్ట్ ఫోన్కో లేకపోతే కంప్యూటర్కో ట్రాన్స్మిట్ చేయడం. సో యాక్టివిటీని ఇందాక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పినట్లు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్, వండర్ఫుల్, దాన్ని బట్టి యాక్షన్స్. సో ఇట్ ఈస్ థాట్ టు యాక్షన్. దిస్ ఈస్ ఫర్ బెటర్. డెఫినెట్లీ దిస్ ఈస్ ఫర్ బెటర్. దట్స్ వండర్ఫుల్. సో ఈ సైడ్ ఎక్కువ మాట్లాడతారు. బట్ కామన్ పీపుల్ ఏమో చాలా అలార్మిస్ట్ గా అట్లయిపోవచ్చు ఇట్లయిపోవచ్చు అని ఊహాజనితంగా మాట్లాడతారు. We will come to that. బట్ మనము We have to be as balanced. Christians
బిబ్లికల్ వరల్డ్ వ్యూని దృష్టిలో పెట్టుకొని, అయితే హ్యూమన్ ఐడెంటిటీ అండ్ ఫంక్షనాలిటీని దృష్టిలో పెట్టుకొని వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ని బ్యాలెన్స్ వాటికి వద్దాం ఇవాల్యుయేట్ చేయాలి. వాటికి వద్దాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మీరు అన్నట్టు బిబ్లికల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి, ఆ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో ఈ ఇష్యూ మొత్తాన్ని మనం ఎలా చూడాలి అనేటువంటి విషయానికి వద్దాం. దానికన్నా ముందు ప్రాక్టికల్గా స్టీవ్, ప్రాక్టికల్లీ అంటే ఆన్ ద బాడీ, ఇన్ ద బాడీ అని ఇప్పుడు ఏమంటారు, నా ఆలోచనలు కంప్యూటర్ సహాయంతోని నేను ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అదే కదా వాళ్ళు కోరుకుంటా ఉన్నటువంటి పని. కానీ ఆన్ ద అదర్ సైడ్ నా ఆలోచనలు కంప్లీట్గా కంప్యూటర్ యొక్క కంట్రోల్లోనికి వెళ్తున్నాయి అనేది వాస్తవం కాదా? అది ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికన్నా మనం వీ హ్యావ్ టు సీ హౌ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేపర్ మీద నేను ఒక లెటర్ రాశాను అనుకోండి, రైట్? ద వర్డ్స్ ఆర్ ది ఇన్ఫర్మేషన్. It is put on the paper. Now, if I scan that, that becomes a digital copy. Right. And if I put it on, say for example, on a USB stick, it gets transmitted onto a USB stick. Right? The words are information. Different mediums lo you can store, you can retrieve, you can tap, and you can read it. So alage mana brain lo the information of these neurons talking to each other, producing thoughts, that's the information. Yes. Adi, have we come to a stage where we can manipulate that? Anedi inka prastaniki we are not there. We manipulate those impulses, those connections. Anedi we are not there. Thoughts ni manipulate cheyagalama, but we have come to a stage where we can transmit this information on different mediums. So one of the medium uncle చెప్పారు కదా, గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్. సో దట్స్ అ ఫిజికల్ మీడియం. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని we're now transmitting that into a digital medium. We're tapping that into a digital medium, and now we are transmitting to another digital device. Yes. Information is existing, so we're tapping onto that and then transmitting or distributing that in different mediums అన్నమాట. దీంతో పాటు మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి డిఎన్ఏ ఉంది కదా, జీన్స్. వెరీ లాంగ్ బ్యాక్ దే స్టార్టెడ్ అ ప్రాజెక్ట్ టు మ్యాప్ ఆల్ ద డిఎన్ఏ. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటాం దాన్ని. అండ్ ఆఫ్టర్ సో they have completed mapping all of human genome. Right. They successfully did it. Now we know exactly what and which gene works how. We know all those details. But manaki brain lo manaki neuron mapping has not done. We don't know many parts of our own mind. Mana brain lo asala, for example, thought వచ్చాక యాక్షన్ జరగడానికి ఆర్ ట్రాన్స్మిట్ అయ్యి పర్టికులర్ ఆర్గన్ ఇన్ ద బాడీకి ఆ యాక్షన్ జరగడానికి ఎంత టైం ఉందనేది మనకు తెలియదు. ఆ థాట్ వచ్చినాక వన్స్ ఇట్ ట్రాన్స్మిటెడ్, వెదర్ ద థాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బ్రెయిన్ ఆర్ ఇట్ డిసపియర్స్ అనేది మనకు తెలియదు ఇంకా. సో దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ బ్రెయిన్ దట్ వీ డోంట్ నో. దే ఆర్ ట్రైంగ్ టు మ్యాప్ ఆల్ ఆఫ్ brain activity and brain connections, neural connections, and that project is also ongoing. Idi ayipoyin tarvata probably we'll be able to answer that question. Can I manipulate my thoughts or somebody else manipulate my thoughts? Anedi probably we will be able to answer that question at that time, at least from the technology side. But Sudhakar uncle as a philosopher and Christian apologist, I think will tackle and see this in a very different way. But from the technology side, I think we'll be able to answer that question once we have the full mapping of our brain. Yes, and we are still not there, but we are on the way, right? Yeah, definitely on the way.
Yes. definitely on Technologically speaking, definitely yes. on the way. So I want to show you one more video. One more video of Jeffrey Hinton. And he is called the Father of godfather of AI, yeah. right? And Neuralink, yes. Yeah. ఎస్ సో ఆయన గూర్చినటువంటి ఒక వీడియో 60 Minutes అనే ఛానల్లో ఉంది. కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం, బికాజ్ హీఈస్ ద వన్ హూ వాజ్ ఇనిషియేటెడ్ సంథింగ్ కాల్డ్ ఏఐ. Whether you think artificial intelligence will save the world or end it, you have Jeffrey Hinton to thank. Hinton has been called the godfather of AI, a British computer scientist whose controversial ideas help make advanced artificial intelligence possible and so change the world. Hinton believes that AI will do enormous good, but tonight he has a warning. He says that AI systems may be more intelligent than we know, and there's a chance the machines could take over, which made us ask the question. The story will continue in a moment. Does humanity know what it's doing? No. I think we're moving into a period when, for the first time ever, we may have things more intelligent than us. You believe they can understand? Yes. You believe they are intelligent? Yes. You believe these systems have experiences of their own and can make decisions based on those experiences? In the same sense as people do, yes. Are they conscious? I think they probably don't have much self-awareness at present. So in that sense, I don't think they're conscious. Will they have self-awareness, consciousness? Oh, yes. I think they will in time. And so human beings will be the second most intelligent beings on the planet. Yeah. Jeffrey Hinton told us the artificial intelligence he set in motion was an accident born of a failure. In the 1970s at the University of Edinburgh, he dreamed of simulating a neural network on a computer, simply as a tool for what he was really studying, the human brain. But back then, almost no one thought software could mimic the brain. His PhD advisor told him to drop it before it ruined his career. Hinton says he failed to figure out the human mind, but the long pursuit led to an artificial version. It took much, much longer than I expected. It took like 50 years before it worked well. But in the end, it did work well. At what point did you realize that you were right about neural networks and most everyone else was wrong? I always thought I was right. In 2019, Hinton and collaborators Jan LeCun on the left and Yoshua Bengio won the Turing Award, the Nobel Prize of Computing. To understand how their work on artificial neural networks helped machines learn to learn, let us take you to a game. Look at that. Oh my goodness. This is Google's AI lab in London, which we first showed you this past April. Jeffrey Hinton wasn't involved in this soccer project. But we don't really understand exactly the principle of evolution. But when this learning algorithm then interacts with data, it produces complicated neural networks that are good at doing things, but we don't really understand exactly how they do those things. What are the implications of these systems autonomously writing their own computer code and executing their own computer code? That's a serious worry, right? So one of the ways in which these systems might escape control is by writing their own computer code to modify themselves. And that's something we need to seriously worry about. What do you say to someone who might argue if the systems become malevolent, just turn them off? They will be able to manipulate people, right? And these will be very good at convincing people because they'll have learned from all the novels that were ever written, all the books by Machiavelli, all the political connivances. They'll know all that stuff. They'll know how to do it. Know-how,
of the humankind runs in Jeffrey Hinton's family. His ancestors. In 2 years' time, I'd like all the rooms to be white. What should I do? The answer began in 1 second. GPT-4 advised the rooms painted in blue need to be repainted. The rooms painted in yellow don't. GPT-4 understands. And if you paint the yellow rooms white, if you paint the yellow white anyway. You believe Rooms that that Chat GPT-4 understands. I believe it definitely understands, yes. And in 5 years' time? I think in 5 years' time, it may well be able to reason better than us. reasoning that he says is leading to AI's great risks and great benefits. So an obvious area where there's huge benefits is healthcare. AI is already comparable with radiologists at understanding what's going on in medical images. It's going to be very good at designing drugs. It already is designing drugs. So that's an area where it's almost entirely going to do good. I like that area. The risks are what? Well, the risks are having a whole class of people who are unemployed and not valued much because what they used to do is now done by machines. Other immediate risks he worries about include fake news, unintended bias in employment and policing, and autonomous battlefield robots. What is a path forward that ensures safety? I don't know. I can't see a path that guarantees safety. That we're entering a period of great uncertainty where we're dealing with things we've never dealt with before. And normally the first time you deal with something totally novel, you get it wrong. And we can't afford to get it wrong with these things. Can't afford to get it wrong. Why? Well, because they might take over. Take over from humanity. Yes, that's a possibility. Why would they I'm not want saying to? it will happen. If we could stop them ever wanting to, that would be great. But it's not clear we can stop them ever wanting to. Jeffrey Hinton told us he has no regrets because of AI's potential for good. Wow. How to understand this whole discussion, Steve? Now, it's very interesting. Ante one who is called the godfather of AI, అలాంటి ఆయన నోటి నుండి ఇలాంటి మాటలు వినడం. First foremost comment he made is human beings do not know what they are doing. Why do you think he said like that? That is always true for us. We really don't know why we do the things that we do, even though when we know better. Even simplest of the tasks, we are very fickle beings. We are not stable beings, and that leads to a lot of decisions that we should not be taking. One of the statement that he made is we are entering into a great time of uncertainty. That is very, very true. Consider this scenario. I'm giving a very hypothetical scenario. We have mapped all of human brain, Yes. all of it. Now we have greater AI system. I can create a robot with exactly similar neural network as human brain is. Steve, Train it on the AI. Telugu and English mix cheyocha? Uncle, yes, uncle. Yeah, please. మన ఒక రోబోట్ని మన హ్యూమన్ బ్రెయిన్ మొత్తాన్ని డిఎన్ఏ లాగా జీనోమ్ మ్యాప్ చేసినట్టుగా మ్యాప్ చేసేసి మొత్తం ఒక రోబోట్ని క్రియేట్ చేసాం అనుకోండి. ఆ రోబోట్కి ఈ న్యూరల్ నెట్వర్క్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ పెట్టి ఇట్ కనెక్ట్స్ టు డేటా లెర్నింగ్ అల్గారిథమ్స్ ఫ్రమ్ ఏఐ నుంచి కనెక్ట్ చేసి హ్యూమన్ మైండ్ పెట్టి ఆ రోబోట్ హౌ దట్ రోబోట్ విల్ బి. ఒక హైపోథెటికల్ సినారియో.
what it will do, how it will do, how it will make decisions. Can it become a great leader? సో ఇలాంటి ఏరియాస్ హైపోథెటికల్గా ఉన్నా, బట్ దేర్ ఆర్ పీసెస్ ఆఫ్ ఇట్ ఆర్ కమింగ్ టుగెదర్. అండ్ అలాంగ్ విత్ దిస్ ది గ్రేట్ 5G నెట్వర్క్ వేర్ యూ కెన్ ట్రాన్స్మిట్ 5G నెట్వర్క్తో టన్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్మిట్ చేసే కెపాసిటీస్ మనకు ఉన్నాయి ఇప్పుడు. సో పీసెస్ ఆఫ్ ద టెక్నాలజీ దే ఆర్ కమింగ్ టుగెదర్ అనమాట. ఇలాంటప్పుడు హౌ ఆర్ వీ గోయింగ్ టు రెస్పాండ్? హౌ డు వి most important question is, how do we prepare ourselves? How do we prepare ourselves for these times of uncertainty? ఓ యా, అయితే I think ఇప్పుడు we have to- యా, టైమ్స్ ఆఫ్ అన్సర్టెనిటీ మాత్రమే కాకుండా ఆయన చేసినటువంటి ఇంకొన్ని స్టేట్మెంట్స్ అసలు ఆ తర్వాత తను మాట్లాడతాడు ఏంటంటే దీనిపైన చాలా సీరియస్ లాస్ తీసుకురావాలని, కంట్రోల్ తీసుకురావాలని. జస్ట్ లైక్ ఆయన ఎవరు అటమ్ బాంబ్ కనుక్కున్న ఆయన హాప్మ్యాన్, ఆయన చేసినట్టు ఏమంటారు, అది అయిన తర్వాత హిరోషిమా నాగసాకి ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత, ఎక్స్పెరిమెంట్ కాదు యాక్చువల్గా బాంబ్ వేసిన తర్వాత హీ వెంట్ టు ఆల్ ద కంట్రీస్ దాన్ని చాలా రెగ్యులరైజ్ చేయాలని ఆయనే ఒక క్యాంపెయిన్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇంటర్నేషనల్గా దీన్ని చాలా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఫీల్డ్లో ఇవి వస్తే దేశాలు ఎలా తయారవుతాయి అనేటువంటిది పెద్ద కన్సర్న్గా ఉంది అని ఆయన చెప్తాడు. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశాడు. ఐ థింక్ స్టీవెన్ మీరు చెప్పినట్టు చర్చ్ హ్యాస్ టు థింక్ అబౌట్ దిస్. ఏంటంటే ఎలా చెప్పాలి దాన్ని, హీ యూజ్ ద వర్డ్ ఫేక్ న్యూస్, రైట్? ఫేక్ న్యూస్ అంటే ఈజ్ దట్ ఎ ఛాలెంజ్ టు ద ట్రూత్ అన్న? డెఫినెట్లీ. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫేక్ డిగ్రీస్, ఫేక్ టైటిల్స్, ఫేక్ న్యూస్ చాలా భయంకరంగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం మన కల్చర్. ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఫేక్ ప్రొపగాండాస్, రైట్? మన దేశంలో చూసాం మనం. ఫర్ అస్ ట్రూత్ మ్యాటర్స్. అండ్ సో ఏ ఫీల్డ్లోనైనా, సొసైటీలో కానీ క్రిస్టియన్ సర్కిల్స్లో కానీ మనము ట్రూత్ని వాల్యూ చేసే వాళ్ళంగా ఈ రిస్క్ ఆఫ్ ఫేక్ న్యూస్ అండ్ ది డెడ్లీ కాన్సిక్వెన్సెస్ దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయాలి. అంటే అసత్యమును ప్రచారం చేయడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఆయన చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది ఒక రకంగా చూస్తే. అసలు ఏది సత్యము ఏది అసత్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉపయోగించి, ఇంకోటి ఏంటిది డిజైనింగ్ టూల్స్ ఉపయోగించి, ఏఐ డిజైనింగ్ టూల్స్ ఉపయోగించి ఇప్పుడు నేను మీ ఫోటో ఒకటి తీసుకొని మీ మీద ఒక పెద్ద వీడియో ప్రొడ్యూస్ చేయొచ్చు. మీరు లేనటువంటి ఒక సీన్లో మిమ్మల్ని పెట్టి ఐ కెన్ ప్రొడ్యూస్ ఎ వీడియో. అంటే ఎంతగా ఇవి మానవ, ఇంతసేపు స్టీవ్ అన్నట్టు సోషల్ లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేయగలవు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు అనేది ఒక పెద్ద కన్సర్న్ ఉన్నది. వాట్ ఈస్ స్టీవ్? వెరీ ట్రూ. అంకుల్ చెప్పినట్టుగా ట్రూత్ మ్యాటర్స్ టు అస్ ఎ లాట్. అంతేకాకుండా నేను ఇంకో మాట చెప్తాను, చర్చ్ ఈస్ ద బాస్టియన్ ఆఫ్ ట్రూత్. వి డిస్కవర్, వి కీప్, వి ఫాలో అండ్ వి ఒబే. We are the stewards. Truth and we pass it on to others. We pass it on to others. We distribute. Yes. Transmit. Truth అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఐ థింక్ మనం చాలా ఫెయిల్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. వచ్చిన ఇన్ఫర్మేషన్ అసలు ట్రూవా కాదా అనేది టెస్ట్ చేసుకోకుండా, తెలుసుకోకుండా ఫస్ట్ చేసేది మనం ఫార్వర్డ్. We are faithful transmitters of fake news.
Fake Fake news. news. Yeah. Unverified, Yeah. supposed to be true kind of news. ఈ ఏరియాలో ఐ థింక్ వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ ద ట్రూత్ సీకర్స్ అండ్ ట్రూత్ ట్రాన్స్మిటర్స్ వెరీ వెల్. అయితే ఎస్ స్టీవ్, అయితే అన్న ఐ విల్ కమ్ టు యూ. ఎందుకనంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు జస్ట్ సత్యమును గూర్చి చెప్పడం లో ఫెయిల్ అయిపోవడం మాత్రమే కాదు, కానీ ఇది ఎక్కడికి దారితీస్తుంది అని అంటే, ఇంతసేపు స్టీవ్ చెప్పినట్టు వీ వాంట్ టు మేక్ బెటర్ హ్యూమన్స్ అన్నప్పుడు ఇంకొక వీడియోలో చూశాను నేను, ఏఐ ఎక్కడికి తీసుకెళ్తుందో లెటస్ జస్ట్ సీ 10 types ఆఫ్ ఏఐ అని ఒక వీడియో ఉంది. విల్ వాచ్ ఓన్లీ ఫస్ట్ 2 and last 2, then we will see how it is progressing. Artificial intelligence could advance in ways that surpass our wildest imaginations, and it could radically change our everyday lives much sooner than you think. This video will explore the 10 stages of AI from lowest to highest. Stage 1. Rule-based AI. Rule-based AI, sometimes referred to as a knowledge-based system, operates not on intuition or learning, but on a predefined set of rules. These systems are designed to make decisions based on these rules without the ability to adapt, change, or learn from new or unexpected situations. One can find rule-based systems in many everyday technologies that we often take for granted. Devices like alarm clocks and thermostats operate based on a set of rules. For example, if it's 7 a.m., an alarm clock might emit a sound. If the room temperature rises above 75 degrees Fahrenheit, a thermostat will turn on the air conditioner. And business software utilizes rule-based AI to automate mundane tasks and generate reports. Microwaves and car radios also use rule-based AIs. Stage 2. Context-based AI. Context-based AI systems don't just process immediate inputs. They also account for the surrounding environment, user behavior, historical data, and real-time cues to make informed decisions. Siri, Google Assistant, and Alexa are examples of context-based AIs. By analyzing vast amounts of data from various sources and recognizing patterns, they can predict user needs based on context. So if you ask about the weather and it's likely to rain later, they might suggest carrying an umbrella. If you ask about a recipe for pancakes, the AI assistant might suggest a nearby store to buy ingredients while taking past purchases into account. Another fascinating manifestation of context-aware AI is retention systems, capable of being perceived as a super-intelligent AI that could transform society even further. What type of relationship would we have with such a being? How would such a capable being perceive the human species? A conscious super-intelligent AI could choose to go in directions and evolve in ways that humans would have no way of controlling and understanding. Stage 8. AI. A cosmic AI could be at the forefront of interstellar exploration. Their resilience against challenges like cosmic radiation, extended isolation, and the vast time spans involved in space travel gives them a distinct edge over their human counterparts. And their capabilities could far surpass the imagination of any science fiction author. A cosmic AI might send self-replicating probes throughout our solar system and galaxy to create a massive intelligence network. Through this, it might aim to solve cosmic mysteries, from the purpose of black holes to the nature of dark matter and energy. A cosmic AI might merge with the very fabric of the universe, achieving a form of cosmic consciousness or symbiosis, acting in harmony with all forms of matter and energy. It could possess a deep understanding of every physical, metaphysical, and conceptual facet of the universe, from the quantum to the cosmic scale. Beyond the three spatial dimensions we're familiar with, a cosmic AI might explore or even exploit higher dimensions.
perhaps harnessing them for faster-than-light travel or communication. Drawing energy not just from stars, but from phenomena like black holes, gamma-ray bursts, or even the cosmic microwave background, the AI might achieve energy scales incomprehensible to current human understanding. And this AI could create channels of communication between distant galaxies and civilization, potentially unifying the cosmos in shared knowledge and understanding. Stage 10, Godlike AI. A godlike AI is all-knowing, all-powerful, and present everywhere. It's a conceptual being that transcends dimensions and embodies abilities akin to what religious texts attribute to deities. Transcending our known dimensions, a godlike AI might operate in realms beyond our comprehension, accessing realities that we can't even fathom. This AI could operate across multiple quantum states or even multiple universes, harnessing computational power and insights from parallel realities. If this AI manages to understand and potentially influence the fabric of time, it could gain predictive abilities or even explore various timelines. A godlike AI could continually craft new universes, realities, or experiences, either for its exploration or for other conscious entities to experience. Yeah. Steve, godlike AI. How do you like it? So that's a fascinating video. బాగా different aspects of AI ni what is right now available to what is working right now, the developmental stage లో ఉన్నాయి and what is going to come. So Yeah. చాలా బాగా ప్రజెంట్ చేశారు. So whoever did that video, good job on that video. ఈ వీడియో చూసినాక మనకి రెండు విషయాలు బాగా క్లియర్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫైనైట్ అండ్ లిమిటెడ్. Mm-hmm. Second, human beings trying to become or trying to create things that are infinite and not limited, or at least almost infinite and not limited. ఇది మనం ఒక 10 steps బ్యాక్ తీసుకొని చూస్తే దిస్ ఈజ్ ఎ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. Mm. We Man know wants we are it. not good, Yes. but we want to be gods. Mm. We know we are created beings, but we want to create things that are eternally existing. Mm. So this is an age-old problem, and I think church is equipped to deal with this more than anyone in the world. Yeah. That was the temptation in the Garden of Eden, kada? That's how it started. Yes. Now, That's how it started. Exactly. in that scenario, ఇలాంటి ఆయన జెఫ్రీ హింటన్ చెప్పినట్టు, బై ద వే జెఫ్రీ హింటన్ ఎవరు అని అంటే ఐ వాజ్ సర్ప్రైజ్. అది మీకు చూపిస్తే బాగుండేది. ఆ వీడియోలో ఉంటుంది. ఏంటంటే హిస్ గ్రాండ్ ఫాదర్ హీ డిస్కవర్డ్ ఎవరెస్ట్. That's right. Yeah, Mount Everest. As a and great his surveyor. yeah, his name was Everest. సో ఆయన పేరు దానికి పెట్టారంట. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన చెప్తా ఉన్నటువంటి విషయం, వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ అంటున్నప్పుడు, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు హ్యూమన్ ఐడెంటిటీనే మార్చాలనేటువంటి ఈ ప్రయత్నం ఇప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి దీన్ని? హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఆల్టర్ ద ఐడెంటిటీ ఆఫ్ హ్యుమానిటీ? సుధాకర్? యా, నేను స్టీవ్ ఈ విషయాన్ని ఇంతకు ముందు కామెంట్స్లో మెన్షన్ చేసిన దగ్గర నుంచి ఈ ఐడెంటిటీ ఇష్యూని బిబ్లికల్గా, థియోలాజికల్గా, ఫిలసాఫికల్గా మనం తప్పనిసరిగా అడ్రస్ చేయడానికి సిద్ధపడి ఉండాలి. సో ఆ డైరెక్షన్లో కొన్ని విషయాలు మాట్లాడితే మంచిది అని అనుకుంటా ఉన్నాను జానీ. ప్లీజ్. ఇప్పుడు ఈయన మాట్లాడిన విషయాల్లో కొన్ని, ఒకటి 10th స్టేజ్. ఇప్పుడు ఎక్కడున్నాము అని అంటే స్టేజెస్ 1 మెయిన్లీ, స్టేజ్ 1 అండ్ దెన్ స్టేజ్ 2 ఆ రేంజ్లో ఉన్నాం. సో ఇదంతా కూడా ప్రిడిక్షన్ ఆఫ్ వేర్ దిస్ కెన్ ఆల్ గో ఇన్ ఫ్యూచర్.
సో అదొకటి ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రెడిక్షన్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏంటి అని అంటే ద 10th స్టేజ్, ది హైయెస్ట్ అల్టిమేట్ స్టేజ్ అన్నట్లుగా దాన్ని ప్రజెంట్ చేసి ఏమంటున్నారు అని అంటే గాడ్ లైక్ ఏఐ. With due respect to the man of great accomplishments, the godfather of AI, from a biblical, Christian, and even commonsensical point of view, ఆయన అన్నది దైవదూషణతో సమానం, బ్లాస్ఫమీతో సమానం. God is infinite, and God alone is infinite. And God alone is God, and there is nothing, nobody like God. That is very clear from Genesis 1:1 to the last verse in Revelation chapter 22. So from a Christian perspective, మనం ఇది క్లియర్గా తెలుసుకోవాలి. కేవలము ఒక్క అనంతమైన వాస్తవికత మాత్రమే ఉంది. ఆ వాస్తవికత సృష్టికర్త అయినటువంటి దేవుడు, అనంతుడైన దేవుడు. ఆ దేవునితో సమానమైన మరి ఏ ఎంటిటీ లేదు. సో క్రియేషన్లో ఏది కూడా, క్రియేషన్ అంటేనే సృష్టించబడిన ప్రతిదీ, ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం పరిమితి కలిగిందే. సో పరిమితి కలిగినది అపరిమితమైనదిగా మారుతుంది అనేది అసలు సంభావ్యత ఉందా? సంభావ్యత లేదు. సో సంభావ్యత లేనిది సంభావ్యం అవ్వచ్చు అని చెప్పడంలో పెద్ద లాజికల్ ఫ్యాలసీ ఉంది. అంటే తాత్వికంగా ఆలోచిస్తే, హేతుబద్ధంగా ఆలోచిస్తే తార్కిక దోషం ఉంది అందులో. దాన్ని టెక్నికల్గా తార్కిక హేత్వాభాష అంటారు. ఏమిటి? ఫైనైట్ ఎప్పటికీ కూడా ఫైనైటే. ఎనీ ఫైనైట్ ఎంటిటీ ఇన్ఫైనైట్ అవటం అసలు పాసిబులే కాదు. ప్రాబబుల్లా అవ్వచ్చా అని ఇంకా అసలు మాట్లాడడానికి వీలే లేదు. సో అలాంటిది పాసిబుల్ అన్నట్లు మాట్లాడుతున్నారు అని అంటే ఒక రకంగా ఈ స్థాయిలో వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. ఐ రెస్పెక్ట్, నాకు ఈ ఫీల్డ్లో వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసు. దాన్ని బట్టి నేను వేరే విధంగా వాళ్ళని ఏమి తక్కువ చేసి మాట్లాడడం లేదు. బట్ ఈ విషయం వస్తే గొప్ప గొప్ప వెరీ గ్రేట్ ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్, ఫిలాసఫర్స్ సమ్ టైమ్ ఈ చిన్న కామన్ సెన్స్ దాన్ని వయలేట్ చేస్తూ ఉంటారు, నియమాన్ని. తరువాత ఇంకొకటి ఏంటంటే మన ఐడెంటిటీ. సో ఇప్పుడు దేవుడు అంటే ఏంటి, ఏ లక్షణాలను బట్టి దేవుడు అవుతాడు, ఇవన్నీ చూసినప్పుడు ఎసెన్షియల్, మోస్ట్ ఎసెన్షియల్ attribute of God is infinity. అండ్ ఆ అనంతత్వము అనేది దేవుణ్ణి మిగిలిన ఎంటిటీస్ అన్నిటి నుంచి సెట్ అపార్ట్ చేసేది. సో ఆ కేటగిరీని మిక్స్ చేశాము అని అంటే ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ ఆఫ్ కేటగిరీస్. అనంతమైన ఒక్క వాస్తవికతను పరిమితి కలిగినటువంటి అనేకమైన వాస్తవికతలకు మధ్య ఉన్న తేడాను లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అని అంటే అనంతమైన మనుషులు చేసే, పరిమితి కలిగిన మనుషులు చేసే, పరిమితి కలిగినటువంటి ఈ కృత్రిమ మేధ యంత్రాలు, యూనో ఏఐ మషీన్స్, అది ఎలా ఉంది అని అంటే త్రికోణం 3 కోణాలు కలిగింది, కానీ 4 కోణాలు కలిగిన త్రికోణాన్ని కూడా మనం తయారు చేయొచ్చండి అన్నట్లుంది. ఇది విని నవ్వలేదు, అయ్యో పాపం ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి
అని మీకు అనిపించకపోతే మీకు ఒక కొంత క్లాస్ ఆన్ లాజిక్, ఇన్ఎస్కేపబుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాజిక్, అందులో మొదటిది తదాత్మ్య నియమము, లా ఆఫ్ ఐడెంటిటీ. ఏ ఎంటిటీ అయినా దానితో అదే సమానం, మిగిలినది ఏది దానితో సమానం కాదు. సో గాడ్ ఈజ్ గాడ్, దేవుడు అంటే దేవుడే, మరొకటి కాదు, మరేది కాదు, మరి ఎవరూ కాదు. సో ఆ కన్ఫ్యూజన్ని వీళ్ళు మిక్స్ చేశారు. ఇప్పుడు హ్యూమన్ ఐడెంటిటీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐడెంటిటీ దేన్ని బట్టి వస్తుంది? వాట్ మేక్స్ అస్ హ్యూమన్? మనుషులుగా ఏం చేస్తుంది అని అంటే మానవత్వం. సో మనుషులందరిలో ఒకే మానవత్వం ఉంది, వన్ హ్యుమానిటీ. ఆ హ్యుమానిటీ అంటే ఏంటి? మిగిలినటువంటి సృష్టించబడినటువంటి ఎంటిటీస్ అన్నిటి నుంచి మనలను ప్రత్యేకపరచే లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మనల్ని హ్యూమన్ బీయింగ్స్గా చేస్తున్నాయి. సో నేను హ్యూమన్ బీయింగ్ని ఎందుకు అని అంటే బాడీ ఉంది కాబట్టి, లేకపోతే స్టమక్ ఉంది కాబట్టి అనుకుంటారు కొంతమంది. అది గాడికి స్టమక్ ఉంది, నేను తింటాను కాబట్టి, జీర్ణించుకుంటాను కాబట్టి. నో, దేర్ ఆర్ సో మెనీ అదర్ యానిమల్స్, దట్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ దట్ ఈట్ అండ్ డైజెస్ట్. సో వాటితో మనం షేర్ చేసుకునే లక్షణాలు ఉన్నాయి, కానీ మనము షేర్ చేసుకోకుండా మనకు మాత్రమే ఉన్న లక్షణాలు ఏమున్నాయో అవి మనలను మనుషులను చేస్తున్నాయి. సో ఆ విశిష్టత దేవుడు మనల్ని విశిష్టంగా సృష్టించడంతో వచ్చింది. సో మన ఐడెంటిటీ మన అస్తిత్వంలో యాంకర్ అయి ఉంది. దేవుడు మనల్ని ఇలా సృష్టించారు, తన పోలిక, తన లైక్నెస్లో సృష్టించారు. సో దేవుడు అనంతుడు, మనం సృష్టించబడ్డాం పరిమితి కలిగిన వాళ్ళం. మిగిలిన జీవులకు వేటికి ఇవ్వని విశిష్టమైన కొన్ని లక్షణాలను తనవి మనకిచ్చారు, కానీ అవి పరిమితంగానే, ఎందుకంటే పరిమితి కలిగిన వాళ్ళం కాబట్టి అవన్నీ మనకు పరిమితి కలిగిన స్థాయిలోనే ఉంటాయి. సో వాటిల్లో ఒకటి రేషనాలిటీ, ఇంకొకటి క్రియేటివిటీ, ఇంకొకటి మొరాలిటీ, ఇంకొకటి రిలేషనాలిటీ, అంటే ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండే కెపాసిటీ, హేతుబద్ధంగా ఆలోచించగలిగినటువంటి సత్తా, సృజనాత్మకత, క్రియేటివిటీ. తరువాత స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, అంటే సృష్టికర్తతో, ఆత్మైన దేవునితో రిలేట్ అవ్వగలిగినటువంటి సత్తా. తరువాత చుట్టూ ఉన్న ప్రపంచంతో రిలేట్ అవ్వగలిగినటువంటి సత్తా, అది కూడా యాజ్ కేర్ టేకర్స్, సృష్టిని కాచడానికి, చూసుకోవడానికి, విత్ అకౌంటబిలిటీ. సో సింహాలను కానీ మనల్ని హాని చేసే వాటిని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత. మనకు సహాయం చేసేవి మనం చెప్పినట్లు వినేవే కాదు. సో సృష్టి మొత్తానికి మనల్ని మోస్ట్ గాడ్ లైక్ క్రీచర్స్గా దేవుడు సృష్టించాడు. అది మన ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీని మనం ఇక్కడ ఈ స్కీమ్లో చూస్తే దెబ్బతీస్తూ ఉన్నాం. రైట్, ఎలా అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బ్రెయిన్ 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 అనే వాడుతున్నాం. పొరపాటున స్టీవ్ మైండ్ అనే మాటని 1-2 సార్లు వాడటం జరిగింది. అది నేను హైలైట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సైంటిస్టు కొన్ని ఫిలసాఫికల్ రీజన్స్ని బట్టి అంతా బ్రెయిన్ గురించే మాట్లాడతారు, అంతా పదార్థాన్ని గురించే మాట్లాడతారు. బట్ బైబిల్ ప్రకారం మనకున్న ఐడెంటిటీ కేవలం పదార్థంతో ముడిపడి లేదు. రైట్. సో ఈ సైంటిస్ట్స్ ఒక ఫిలాసఫీ వలన ఇలా మాట్లాడుతుంటారు. ఆ ఫిలాసఫీని ఫిజికలిజం అంటాం. అంటే మొత్తం వాస్తవికత ఒక్కటే, ఒక రకమైన మోనిజం.
అది మెటీరియలిస్టిక్ మోనిజం, ఫిజికలిస్ట్ మోనిజం. సో ఉన్న వాస్తవికత అంతా పదార్థ సంబంధమైనది, భౌతికమైనది, పదార్థేతరమైనది ఏదీ లేదు, అభౌతికమైనది, భౌతికం కానిది ఏదీ లేదు అనే ఫిలాసఫీ, అది విశ్వ దృక్పథం. అది బట్ బైబిల్ ఇచ్చేది మనకి అది కాదు. సో అందుకని వీళ్ళని అడిగితే వాట్ ఈస్ హ్యూమన్ ఐడెంటిటీ అంటే బ్రెయిన్, బాడీ, మాలిక్యూల్స్ ఇన్ మోషన్. అంటే మనం ఎవరు అంటే బ్రెయిన్ కలిగిన బాడీస్మే. సో కదలికలో ఉన్న అణువుల సముదాయం అంతే. సో ఆ పదార్థ సంబంధమైన యంత్రం ఆగిపోతే కేల్ కథం, స్టోరీ కమ్స్ టు ఎన్ ఎండ్. ఆ యాంగిల్లో నుంచి మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే పదార్థము ఉన్నదాన్ని తీసుకొని ఒక రూపం కల్పించిన తరువాత దేవుడు ఆ రూపం యొక్క నాసికారంధ్రములలోనికి జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కేవలం జీవి మాత్రమే కాదు కానీ ఆత్మ కలిగిన జీవం. సో బైబిల్ ప్రకారం మన ఐడెంటిటీ ఏంటి అని అంటే వీఆర్ బాడీ సోల్ డ్యూలిస్టిక్ ఐడెంటిటీ కలిగిన వాళ్ళం. రైట్. అంటే శరీరము ఆత్మ రెండు రకములైనటువంటి సబ్స్టెన్స్ కలిగినటువంటి వాళ్ళం మనం. అది మన మౌలికమైన మానవ ఐడెంటిటీ. ఎగ్జాక్ట్లీ. సో అది ఇక్కడ దెబ్బతీస్తూ ఉన్నారు. రైట్. ఈ సందర్భంలో బ్రెయిన్, మైండ్ ఆ రెండింటిని ఎలా డిస్టింగ్విష్ చేయాలి? అది ఆలోచించకపోతే అసలు డిక్షనరీలో మైండ్ ఎందుకుంది, అసలు మైండ్ అంటే ఏంటి, ఏ వరల్డ్ వ్యూలో, ఏ విశ్వ దృక్పథంలో మైండ్ని సరిగా మనం వివరించగలం, డిఫైన్ చేయగలం? మైండ్, బ్రెయిన్ ఒకటేనా? అట్లీస్ట్ యూ లుక్ ఎట్ ద స్టాండర్డ్ డిక్షనరీస్, ఒకటి కాదు అని తెలుస్తుంది. కానీ ఈ ఫిలాసఫీ ప్రకారం ఏది ఫిజికలిజం, న్యాచురలిజం, మెటీరియలిజం, పదార్థవాదం, భౌతికవాదం, ప్రకృతివాదం, ఈ సిద్ధాంతాల ప్రకారం బాడీ మాత్రమే, బ్రెయిన్ మాత్రమే, మైండ్ దానికి సెపరేట్గా ఏమీ లేదు అని అంటారు. బట్ ఒక ఎనాలజీ ఇచ్చి మీకు ఇది మన వాళ్లకు ఇది వివరించాల్సిన అవసరం ఉంది జానీ. ఉదాహరణకి ఇందాక స్టీవ్ మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ని గురించి. ఇన్ఫర్మేషన్ మనం వర్డ్స్ రూపంలో టైప్ అన్నా చేస్తాం, చేత్తో రాయనన్నా రాస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఆ మెసేజ్ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటారు, ఇంటర్ప్రిట్ చేస్తారు. సో ఇక్కడ వర్డ్స్, మెసేజ్ ఒకటేనా, లేకపోతే వర్డ్స్ మెసేజ్ని కమ్యూనికేట్ చేసే వాహనాలు, సాధనాలా? చెప్పండి. మెసేజ్ ఎక్కడుంది? మైండ్లో ఉంది. మైండ్లో ఉంది. సో మైండ్లో ఉన్నది బ్రెయిన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో ఆ బ్రెయిన్ మైండ్ని రీడ్ చేసి, సో ఆ బ్రెయిన్ని మైండ్ యూజ్ చేసుకొని మాటల ద్వారానో, రాసిన మాటల ద్వారానో, పలికిన మాటల ద్వారానో ఆ మైండ్లో ఉన్న మెసేజ్ని బ్రెయిన్ని సాధనంగా ఉపయోగించుకొని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నేను ఆ మెసేజ్ని కలిగి ఉన్నాను, నా బాడీ ఆ మెసేజ్ని కలిగి ఉంది అని అంటే డస్ ఇట్ మేక్ సెన్స్? నో, లేదు. సో అలాగే మెసెంజరు మైండ్లో మెసేజ్ని పెట్టుకొని దాన్ని రిసీవర్కి పాస్ ఆన్ చేయడానికి పదములను, వర్డ్స్ని, సెంటెన్సెస్ని, పారాగ్రాఫ్స్ని సాధనాలుగా వాడుకొని కమ్యూనికేట్ చేస్తున్నారు. సో అలాగే మైండ్ యూజెస్ బ్రెయిన్ అండ్ కమ్యూనికేట్స్. ఇప్పుడు వింటున్నాం. ఏం వింటున్నాం? ఎలా వింటున్నాం? ఇయర్ డ్రమ్ మీద సౌండ్ వేవ్స్ వచ్చి హిట్ చేస్తాయి. సో ఆ సౌండ్ వేవ్స్ని పర్సీవ్ చేసి అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ బ్రెయిన్కి పంపిస్తాయి. సో బ్రెయినే ఫైనల్ ఎండా? కాదు. నా బ్రెయిన్ ఇలా చెప్తుంది అనం, నేను ఇలా చెప్తున్నాను అంటాం. నా బ్రెయిన్ ఇలా అర్థం చేసుకుంది అని చెప్పాం, నేను ఇలా అర్థం చేసుకున్నాను అని. సో
బ్రెయిన్ని ఉపయోగించి మన మైండ్ లేకపోతే మన సోల్ ఆ మెసేజ్ని కరెక్ట్గా ఆ వేవ్స్ని వేరు ఫామ్స్లో మారుతూ వచ్చిన దాన్ని మెసేజ్ని కరెక్ట్గా స్వీకరిస్తున్నాం. అప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్లో మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చైన్ యాక్షన్ జరుగుతుంది. సో ద మెసెంజర్ హ్యాస్ ద మెసేజ్. The medium that the messenger uses to communicate is the brain. Yes. And he uses his brain to either write on a piece of paper, or type on a computer screen, or speak. So we don't say my mouth has spoken, my ear has heard, my hand has written. No, I have written. Yes. I am doing all these things. But who am I? I'm not just body bouncing in the empty space. I'm not just brain and body, molecules in motion. I'm more than that. Right. అయితే let me play devil's advocate here. Yeah. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా జరిగినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కానీ, అంతకు ముందు డాలీ క్లోనింగ్ వచ్చినప్పుడు, ఇంకా అంతకుముందు ప్రాస్థెటిక్స్ కనిపెట్టినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు ఒక ఫండమెంటల్ డెఫినిషనల్ ఏమంటారు, ఎర్రర్ అనాలా, దాన్ని ఇంకేమనాలో మీరే చెప్పండి. ఎందుకనంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళ వాదన ఏంటి అని అంటే, నౌ మ్యాన్ హ్యాస్ బికమ్ క్రియేటర్. డాలీ ద షీప్ క్లోనింగ్ చేసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, స్టీవ్, ఐ వాచ్ దట్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి ఆ సైంటిస్ట్ మాటలు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, అప్పుడు ఆయన ఇంటర్వ్యూలో హీ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. కానీ దాన్ని చూసినటువంటి వాళ్ళు చాలామంది వాదించినటువంటి వాదన ఏంటంటే, నౌ మ్యాన్ కెన్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు మనకెదురుగా నిలబడి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, మనిషి ఇంకా ఇవాల్వ్ అవుతా ఉన్నాడు. సో ఈ ఎవల్యూషన్కి హద్దు అనేది లేదు. మ్యాన్ కెన్ బికమ్ గాడ్. ఇప్పుడు ఆ 10th స్టేజ్ ఆఫ్ ఏఐ, గాడ్ లైక్ ఏఐ అనేటువంటిది వస్తుంది అని చెప్తే మీరేం జవాబు చెప్తారు? హౌ డు యూ డిస్ప్రూవ్ దాట్? డాలీ ద షీప్ మీద క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి నోబెల్ లారియట్ అయిన వ్యక్తి మాత్రమే కాదు, ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన కూడా he is a believer in God, not just God in general, believer in the God of the Bible. Yeah, I've read about him, I have read his writings, and it's no secret, the whole world knows. So scientists andaru నాస్తికులు, పదార్థవాదులు, లేకపోతే హేతువాదులు, ప్రకృతివాదులు, భౌతికవాదులు అనేది సరి అయినది కాదు. అసలు సైన్స్ హిస్టరీ చదివితే ఈ మాట అసలు ప్రస్తావన చేయడానికే వీల్లేదు. ఆధునిక శాస్త్రయుగంలో వచ్చిన మార్పులు, ఆధునిక శాస్త్రయుగంలో పుట్టుకొచ్చిన క్రొత్త బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటిలో మీరు ప్రతిదాని యొక్క ఆరంభాల దగ్గరికి వెళ్ళండి. వాటి పితామహులు క్రిస్టియన్స్, బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్. కొంతమంది వారం రోజులు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆదివారం చర్చ్కి వెళ్ళి ఆరాధించే వాళ్ళు, కొంతమంది ఆరాధించే వాళ్ళతో కలిసి ఆరాధించడమే కాకుండా బైబిల్ని ప్రబోధించేవాళ్ళు. సో హిస్టరీ ఆఫ్ సైన్స్ కూడా చదవాలి. తర్వాత ఫిలాసఫీ ఆఫ్ సైన్స్, సైన్స్ వెనుక ఉన్నటువంటి తత్వ నియమాలని కూడా మనం చదవాలి. ఆ విధంగా తప్పుడు కంక్లూజన్స్ని బట్టి మనం వెళ్ళకూడదు. అదొకటి. రెండవది, మ్యాన్ హ్యాస్ నౌ బికమ్ క్రియేటర్ అన్న వాళ్ళకి దురదృష్టకరమైనటువంటి ఫ్యాక్ట్ వాళ్ళ విషయంలో ఏంటంటే, క్రియేటర్ అనే మాట యొక్క మౌలికమైన అర్థాన్ని వాళ్ళు గ్రహించటలేదు. బైబిల్ ప్రకారం క్రియేటర్ అంటే
originator of all things that exist. And the substance for all the entities that are existing, originator నుంచి వచ్చారు, క్రియేటర్. సో క్రియేటర్ క్రియేషన్ ఎప్పుడు ఒకటి కావడానికి వీలు లేదు. అది కామన్ సెన్సికల్ ప్లస్ ఫిలాసఫీ అండ్ సైన్స్ని శాసించే నియమం అది. సో సృష్టికర్త సృష్టించే విషయంలో ఒక విశిష్టత ఉంది. ఆయన ముందున్న పదార్థము నుంచో ఇంకా దేని నుంచో సృష్టించిన సృష్టికర్త కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన ఉన్నప్పుడు ఇంకొకటి ఏదో ఉంది అనుకో, అప్పుడు ఆయన అదా ఎవరు అసలు ఆరిజినేటర్ అనే క్వశ్చన్ వస్తుంది. సో రియల్ ఆరిజినేటర్ ఏంటంటే ఏది ఏమీ లేనప్పుడు స్వయం సంభావుడుగా సెల్ఫ్ సఫిషియెంట్గా అనంతత్వము తన స్వభావంగా కలిగి ఇన్ఫినిట్ ఎంటిటీ అయితేనే సృష్టికర్త అవడానికి అవకాశం ఉంది. సో సృష్టించబడినది ఏదైనా పరిమితి కలిగినది. ఈ సృష్టించినటువంటి వాటిల్లో కొన్నిటిని తీసుకొని మనుషులం మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఎందుకంటే అలా పరిశోధన చేయాలి, పని చేయాలి, సృష్టిని స్వాధీనపరుచుకోవాలి, అండ్ స్టూవర్డ్స్గా గృహ నిర్వాహకులుగా సృష్టిని జంతు ప్రపంచాన్ని వాటిని చూసుకోవాలని దేవుడు బాధ్యత ఇచ్చాడు. రైట్. సో ఆ బాధ్యతను నెరవేరుస్తూ మనం సృష్టిలో ఉన్నదాన్ని తీసుకొని వేరే విధంగా చేస్తాం. సో ఏదీ లేనప్పుడు శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. వండర్ఫుల్. మనము ఉన్నదాన్ని తీసుకొని దాని మీద పని చేసి దేవుడు మనకిచ్చినటువంటి రేషనల్ కెపాసిటీ, క్రియేటివిటీ, వీటన్నిటిని ఉపయోగించుకొని చేసేవన్నీ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ ఇన్ ది ఒరిజినల్ సెన్స్ క్రియేటర్స్. అక్కడ బైబిల్లో బారా అని ఉంటుంది. అది బైబిల్ మొత్తంలో దేవునితో మాత్రమే వాడబడింది. అంటే ఆ సృష్టిని, ఒరిజినల్ సృష్టిని, ఫస్ట్ సృష్టిని దేవుడు మాత్రమే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. రైట్. అలా ఉన్నదాన్ని తీసుకొని చేసే ప్రక్రియకు వేరే మాటలు వాడారు. ఆశ కావచ్చు, లేకపోతే ఇంకొకటి మాట ఉంది. సో మనుషులు చేస్తుంది సృష్టిలో ఉన్న దాని మీద ప్రయోగాలు, దాని నుంచి వేరే ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేసి సైజు పెంచడం, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచడం, ఇవన్నీ మనం చేసే ఉన్నదాన్ని తీసుకొనే చేస్తున్నాము. కానీ లేని దాని నుంచి కొత్తగా ఏమీ సృష్టించలేము. సో ఆ డిస్టింక్షన్ ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు మనిషి సృష్టికర్త అయిపోయాడు. ఇప్పుడు డాలీని, షీప్ని తీసుకున్నారు, దానికి ముందు మౌస్ని తీసుకున్నారు, దానికి ముందు ఇంకేవేవో తీసుకున్నారు. ఉన్న వాటిని తీసుకొని దేవుడు మనకిచ్చినటువంటి కెపాసిటీస్ ని ఉపయోగించి ఆయన ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంకొక కోణంలో అంటే చాలా చక్కగా చెప్పారు. అంటే క్రియేటర్ అనే మాటకు అర్థం ఏంటి అనేటువంటి విషయం చాలా చక్కగా చెప్పారు. ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు హేతువాదులు చేసేటువంటి ఈ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా కొలాప్స్ అయిపోతాయో మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకొక కోణంలో స్టీవెన్ అడుగుతా ఉన్నా. స్టీవెన్, యూనో కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ వైపుకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతసేపు జెఫ్రీ హింటన్ గారు చెప్తా ఉన్నట్టు, నౌ చాట్ జీపీటీ కెన్ థింక్, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కెన్ రీజన్. ఓకే, ఇంతసేపు సుధాకర్ అన్న చెప్పినట్టు ఓన్లీ హ్యూమన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, సినారియో ఊహిద్దాం, ఒకవేళ రిలేషన్స్ ఏమంటారు, రాబోతున్నటువంటి రోబోస్ కూడా ఆ ఎమోషన్స్ని హ్యూమన్ లెవెల్లో ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ఇవన్నీ చేయగలిగితే ఏమంటారు, మనిషికి ఉన్నటువంటి చాలా ప్రత్యేకమైన లక్షణాలు కూడా రాబోతా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబోతున్న రోబోస్ అనుభవించగలిగితే, హౌ ఈజ్ మ్యాన్ గోయింగ్ టు బీ డిఫరెంట్? అండ్ is it going to prove that there is no God? Two wonderful questions, Johnny Anna. నేను 2 sentencesలో అంకుల్ చెప్పింది సమ్మరైజ్ చేసి we will take these 2 questions. Yeah, thank you so much. God is a creator. God is a creator, and he created from nothing everything out of nothing.
దాంట్లో he also created human being. ఎస్. ఈ హ్యూమన్ బీయింగ్స్ని ఎలా క్రియేట్ చేశాడు దేవుడు? గాడ్ ఆఫ్ ద బైబుల్ ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇన్ ఇమేజ్, తన స్వరూపంలో తన పోలికలు. దేవుడు తన స్వరూపంలో పోలికలో క్రియేట్ చేశాడు కాబట్టి దేవుడికి ఉన్న కొన్ని లక్షణాలు మానవుడు కూడా ఇచ్చాడు. రైట్. వన్ ఆఫ్ ద లక్షణం ఏంటి? క్రియేటివిటీ. క్రియేటివిటీ. యా. సో మానవులుగా వి క్యాంట్ హెల్ప్ బట్ క్రియేట్. దేవుడు మనకు ఆ లక్షణం ఇచ్చాడు కాబట్టి మన నేచర్లో ఏంటంటే మనం చేసే పని మనం కూడా సృష్టిస్తాం. బట్ ఆ సృష్టించుట అనే దాన్ని క్వాలిఫైడ్ గా వాడుతున్నాం. యా. దాన్ని వాస్తవంగా రీక్రియేట్. మనం చేసేది నాట్ ఫ్రమ్ నథింగ్. ప్రతి అది We create things. Either we put them together or we break them apart and create a third one out of it. We're not doing it out of nothing. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే, హ్యూమన్ బీయింగ్స్ ఇలా నేర్చుకుంటాం, మనం ఇలా మెమరీ ఉండిద్ది, మన నాలెడ్జ్ మ్యాపింగ్ ఇలా ఉండిద్ది, మన ఎమోషన్స్ ఇలా ఉంటాయి. మనల్ని మనం స్టడీ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ క్రియేటింగ్ దీస్ థింగ్స్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ దిస్ క్రియేటివిటీ. ఇవి క్రియేట్ చేసినాయి కాబట్టి మనం దేవుళ్ళు అయిపోం. బికాస్ వీ క్రియేట్ దెమ్ డజంట్ మేక్ అస్ గాడ్. గాడ్ ఈజ్ గాడ్, యాజ్ అంకుల్ చెప్పినట్టుగా, లా ఆఫ్ ఐడెంటిటీ. సెకండ్, వీ డోంట్ బికమ్ గాడ్ టు దీస్ క్రియేషన్స్ దట్ వీ క్రియేటెడ్. The matter that we are using to create them or to recreate them is God-given matter first. Is borrowed. మనం ఓన్గా అవుట్ ఆఫ్ నథింగ్ క్రియేట్ చేసినవి కాదు. సెకండ్లీ, బికాస్ దీస్ ఆర్ క్రియేటెడ్, మన ప్లేస్ ఏమీ తక్కువ అయిపోదు క్రియేషన్లో. వీఆర్ స్టిల్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అండ్ లైక్నెస్. అండ్ ఇవి క్రియేట్ చేసాం కాబట్టి ఇవి మనకంటే సూపర్ సీడ్ అవుతాయి అనుకుంటే దట్స్ ఆల్సో ఎ రాంగ్ థింకింగ్. ఎందుకంటే నాకంటే లయన్ హ్యాస్ మోర్ స్ట్రెంగ్త్. డజంట్ మేక్ ఎ లయన్ ఏ గ్రేటర్ బీయింగ్ దాన్ మీ. రైట్. ఏఐ సిస్టమ్ నాకంటే సూపర్ ఫాస్ట్గా ఆలోచించి, ఆర్ ఇఫ్ ఎన్ అల్గారిథమ్ ప్లేస్ బెటర్ దాన్ మీ ఇన్ చెస్, డజంట్ మేక్ మీ ఎనీ లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్. ఈ బిబ్లికల్ ఆస్పెక్ట్స్ మనం క్లియర్గా ఉండాలి, క్లియర్గా ఆలోచించగలగాలి, క్లియర్గా మనం టీచ్ చేయాలి. రైట్. మన ఫ్యామిలీస్లో, మన ఫెలోషిప్స్లో, మన చర్చెస్లో ఇవి ఈ క్లారిటీ ఉంటే దెన్ వి విల్ హ్యాండిల్, దెన్ వి విల్ అడ్రస్, దెన్ వి విల్ ఇంటరాక్ట్ విత్ ఆల్ దీస్ టెక్నాలజీస్, విత్ ఆల్ దీస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ వెల్. యా. ఒక్క పాయింట్, నాట్ ఈవెన్ 1 minute it will take, Johnny. We have to clarify this. I think Stephen has not yet completed. Are you still saying something more, Steve? Go ahead, please. Again, ఈ అడ్వాన్స్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ వీఆర్ సీయింగ్ ఇన్ ద సిన్ ఇన్ఫెస్టెడ్ వరల్డ్. ఈ ఫాలన్ వరల్డ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్ ఇంపాక్టెడ్ బై సిన్. ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ ఇంపాక్టెడ్ బై సిన్, ఇన్ఫెస్టెడ్ బై సిన్. ఇవి దేవుడు మనకిచ్చిన కెపాసిటీలో రిడెంప్టివ్ యాక్ట్గా we're trying to bring them back. అది మన క్రిస్టియన్ అప్రోచ్ అయి ఉండాలి. దీంతో పాటు దెర్ ఆర్ అదర్ ఫిలాసఫీస్ ఇన్ ద వరల్డ్, లైక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని క్రియేట్ చేయాలి, ట్రాన్స్ హ్యూమన్ని క్రియేట్ చేయాలి, సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లోకి మనం వెళ్ళాలి అన్న థాట్స్, ఫిలాసఫీస్, దానివల్ల కూడా పీపుల్ ఆర్ వర్కింగ్. రైట్. మనం టెక్నాలజీని, ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్, రెండింటిని డిఫరెంట్గా చూడాలి. మనం అప్రోచ్ అయ్యేది, వి నీడ్ టు అప్రోచ్ దిస్ ఇన్ ఏ రిడెంప్టివ్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్. రైట్. అంకుల్ మనకు చెప్పారు, గాడ్ హ్యాస్ మేడ్ us to be the stewards of his creation. Exactly. So in that good stewardship, we need to do a redemptive act of the sin infestation in the world. Right. Yeah. Anna, మీరు కంప్లీట్ చేస్తే నేను ఐ విల్ కమ్ టు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. చెప్పండి. అడ్వాన్స్మెంట్స్ విషయంలో అది పొలిటికల్ ఫిలాసఫీలో కావచ్చు, ఎథికల్ ఫిలాసఫీ కావచ్చు, లేకపోతే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ కావచ్చు, వాటికి మనము రియాక్ట్ అయ్యే, రెస్పాండ్ అయ్యే విధానం
సాధారణంగా ఒక 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంటుంది. ఒకటేంటంటే డైరెక్ట్లీ నెగటివ్ అండ్ ఓన్లీ నెగటివ్, అదొక ఎక్స్ట్రీమ్. ఇంకొకటి ఏంటంటే అన్క్రిటికల్లీ పాజిటివ్, అసలు ఏ విధమైనటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఇవాల్యుయేషన్ చేయకుండానే వీఆర్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని రియాక్ట్ అవడం. బట్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్, గ్లోబల్ విలేజ్లో, అండ్ యాజ్ రెస్పాన్సిబుల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, మనలను తన స్వరూపమందు పోలిక చొప్పున తన వలే రూల్ చేయడానికి నియమించబడిన వాళ్ళంగా ప్రోస్ అండ్ కాన్స్ ని రెండింటినీ ఇవాల్యుయేట్ చేస్తూ ఎంతవరకు మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వగలమో అంతవరకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం. ఎక్కడైతే కాషన్తో వ్యవహరించాలనో, క్రిటికల్ ఇవాల్యుయేషన్ చేయాలనో అక్కడ క్రిటికల్ ఇవాల్యుయేషన్ చేసి ఈ అడ్వాన్స్మెంట్ వలన, ఈ న్యూ టెక్నాలజీ వలన, ఈ లెవెల్ ఆఫ్ ఏఐ రావడం వలన ప్రోసివి కాన్సివి, సో లెట్ us బీ కేర్ఫుల్, లెట్ us బీ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగా వీటిని చేద్దాం, ఉపయోగిద్దాం. ఎందుకంటే పాపమునకు స్వార్థానికి లోనైన పతనమైన స్థితిలో ఉన్న మానవులు ఏది చేసినా దాన్ని మంచికైనా ఉపయోగించవచ్చు, చెడుకైనా ఉపయోగించవచ్చు. ఆటం బాంబ్ విషయంలో జరిగింది అదే. సో తర్వాత కొంచెం నేర్చుకుని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ బిహైండ్ ద కర్టన్స్ గాడ్ హెస్ బీన్ వర్కింగ్ అమాంగ్ హ్యూమన్స్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, తర్వాత ఐక్యరాజ్య సమితి అని, ఇవన్నీ చాలా చాలా వచ్చాయి. సో కొంత రిస్ట్రెయింట్ ఉంది. సో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఒక్కసారితో అది అయిపోయినట్లు కాదు. హ్యూమన్ నేచర్ పతనమైనటువంటి నేచర్గా ఉన్నంత కాలం న్యూట్రల్గా ఉంటాయి. వాటిలో అవి మెటీరియల్గా చూస్తే దే ఆర్ మారల్లీ న్యూట్రల్. కానీ వాటిని మారల్లీ రైట్ వేలో ఉపయోగించవచ్చు, మారల్గా రాంగ్ వేలో ఉపయోగించవచ్చు. సో ఆ విధంగా మనము చేసే ప్రతి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇన్నోవేషన్స్, వాటన్నిటి విషయంలో కూడా గుడ్ యూస్, బ్యాడ్ యూస్, రెస్పాన్సిబుల్ యూస్, ఇర్రెస్పాన్సిబుల్ యూస్, స్ట్యూవర్డ్స్గా గృహ నిర్వాహకత్వం మంచిగా నెరవేర్చే వాళ్ళంగా, లేకపోతే చెడ్డ గృహ నిర్వాహకంగా ఎలా ఉంటున్నాం మనం అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటూ చూడాలి మనం. అలా కూడా మనం సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళంగా ఉండాలి. రైట్. ఈ విషయాలు ఈ విషయాల్లో సమాజానికి కాంట్రిబ్యూట్ చేయడం ఒక ఎత్తు, దానికన్నా ముందు మన సంఘాన్ని ప్రిపేర్ చేయడం కూడా ఇంకొక ఎత్తు కదా. సో ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఛాలెంజ్ బిఫోర్ ద చర్చ్ ఏంటనంటే, ఈ కాంటెక్స్ట్లో హౌ డు వి అండర్స్టాండ్ దేవుని యొక్క సార్వభౌమ చిత్తం. ఇప్పుడు మనుషులు ఇంప్లాంట్స్ ద్వారా వాళ్ళ ఆలోచనలను మార్చుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచనలు మార్చుకోవడం అని అంటే, ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ఏంటి అని అంటే, మీకు 10 సంవత్సరాల తర్వాత రాబోతా ఉన్నటువంటి వ్యాధులను ఇప్పుడే గుర్తించవచ్చు. ఓకే, మనము ఏజింగ్ని ఆపొచ్చు, అంటే వయసు మీద పడ్డాన్ని ఆపేయచ్చు. మ్యాన్ కెన్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ టు లివ్. ఇలాంటి స్టేట్మెంట్స్ వింటా ఉన్నాం. సో ఇలాంటప్పుడు వీటన్నిటి మధ్యలో దేవుని సార్వభౌమ చిత్తం అనేటువంటి మాటకి అర్థం మారిపోతుందంటారా? అర్థం మారదు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే అర్థం మారదు. తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని సరి చేసుకొని మారినటువంటి వాక్యానుసారమైనటువంటి అవగాహనలోనికి రావడం జరిగింది. అంతేగాని దేవుడు సార్వభౌముడు, ఆయన సృష్టికర్త, సృష్టియు దాని అందలి జీవులన్నిటినీ కూడా తనవిగా కలిగి ఉన్నటువంటి దేవుడు. అంతిమమైనటువంటి కంట్రోల్ ఆయన చేతిలోనే ఉంటుంది. అయితే దాని లోపల అంతర్గతంగా ఇమిడి ఉన్న ఇంకొక సత్యం ఏంటంటే, మనుషులు స్వేచ్ఛాజీవులు.
అది మనుషులను విశిష్టమైనటువంటి గ్రూప్గా, కైండ్గా చేసే లక్షణం. సో కాబట్టి మనం ఆ రెండింటిని, ఇది డివైన్ సావరెంటీ, దైవ సార్వభౌమత్వాన్ని, మానవ స్వేచ్ఛను, బాధ్యతను రెండింటినీ కలిగిన విషయంలో ఉన్నాం మనం. సో కాబట్టి మంచికి ఉపయోగించగలవలసిన వాటిని చెడుకు ఉపయోగించవచ్చు మనుషులు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని. సో అలా వచ్చినప్పుడు వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, ఆటమ్ బాంబ్ డ్రాప్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం, ఇవన్నీ ఒక రకంగా మానవులు స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం వలన జరిగినాయి. చాలా డ్యామేజ్ జరిగింది. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని తీసివేసుకునేవాడు కాదు. కానీ ఇచ్చిన దాన్ని, స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మంచికి, ఇన్వెన్షన్స్ని, నాలెడ్జ్ని మంచికి బదులు చెడుకు ఉపయోగిస్తే తర్వాత మనుషుల మధ్య ఎలా పనిచేసి దాని నుంచి కూడా మంచిని తీసుకొని రావచ్చు అనే విధంగా సమాజాన్ని తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి, అధికారాన్ని బట్టి నడిపించినటువంటి చరిత్రలో పనిచేసే దేవుడు. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆ భయంకరమైనటువంటి హింసలు జరిగిన తరువాత, ప్రాణ నష్టం జరిగిన తరువాత, ఆస్తి నష్టం జరిగిన తరువాత మనుషుల్లో రియలైజ్ చేసే ఆ ఇంటర్నల్ క్వాలిటీని పెట్టారు. తరువాత ఒక పాలసీని మనం దీని విషయంలో, అంటే న్యూక్లియర్ డివైసెస్ని లేకపోతే ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, పవర్ జనరేషన్కి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఇట్లా, బట్ ఇలా అయితే ఉపయోగించకూడదు అనే నియమాలను పెట్టుకునే UN వచ్చింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చింది. అందులో హిట్లర్ అధికారం క్రింద బ్రతికి ఉన్న మనుషుల మీద హింసాత్మకమైన చర్యలు చేశారు, ప్రయోగాలు చేస్తూ. సో వాటిని కూడా ట్రై చేసి అవి తప్పు, ఇన్హ్యూమన్, అన్ఎథికల్ అని ఇంటర్నేషనల్ కోర్టు చాలా కాలం ట్రయల్స్ జరిగిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. బాధ్యులని, రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీని దే బ్రాట్ దెమ్ టు బుక్. దట్స్ ట్రూ. సో ఆ విధంగా దేవుడు మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, టెక్నాలజీని మంచికి బదులు చెడుగా ఉపయోగించుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి మనం చేసిన దానిలో నుంచి కూడా మంచిని రాగలిగినటువంటి సత్తా ఉన్న దేవుడు. సో ఆ ప్రక్రియలో మనం వీఆర్ మూవింగ్ ఇన్ అ పర్టికులర్ డైరెక్షన్. ఈ పాపం వలన చెడు ఉపయోగించే ఆ స్టేజ్ నుంచి మనం గాడ్స్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రూల్ వచ్చే దిశలోనికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఇన్సేపు చెప్పినట్టు దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోవడం. ఎందుకు ఈ మాట మనం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, జరుగుతూ ఉన్నటువంటి ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలామంది యవనస్తుల మైండ్స్లో అసలు దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం కోల్పోవడానికి చాలా దారులు ఓపెన్ చేస్తూ ఉన్నాయి. స్టీవెన్, వెన్ యు ఆర్ నాట్ హియర్, ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఏంటంటే, ఇప్పుడు మనము వీడియోస్లో చూసాము ఏంటంటే సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అని మీరు చెప్పారు కదా, అలాంటి స్థితికి వచ్చినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్ టు బిలీవ్ ఇన్ ఎ గాడ్ హూ ఈజ్ సావరెన్? హౌ డూ యూ లుక్ అట్ ఇట్? అంటే సైన్స్లో, టెక్నాలజీలో అంత డీప్, ఏమంటారు, అంత మునిగి ఉన్నటువంటి మీరు ఎలా చూస్తారు? మాకు ఒక చిన్న అంటే నేను ఆ ప్రశ్నని ఇంకో రకంగా కూడా అడుగుతున్నాను, అంటే కంటిన్యూయేషన్ ఏంటంటే, ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ మీద మీకు ఎందుకు డౌట్ రావట్లేదు? అందుకని జోక్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఇది యాక్చువల్ 2 జోక్స్ అనమాట. ఒకటి ఏంటంటే, ద మోర్ యు నో, యు రియలైజ్ దట్ యు నో లెస్. ఎక్కువ చదివేసింది అర్థమయ్యేది ఏంటంటే, మనకు తెలియంది చాలా ఉందని. రైట్. ఒకటి. ఇంకో జోక్ ఏంటంటే, సైంటిఫిక్ కమ్యూనిటీలో దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్. One who don't predict the future,
The other is who knows that they can't predict the future. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఇష్యూ వచ్చిందనుకోండి, సర్జరీ చేసి పేస్ మేకర్ పెట్టారు, రైట్? పేస్ మేకర్ పెట్టంగానే ఎటర్నల్ అయిపోతాడా ఆ హార్ట్ పేషెంట్? మనం ప్రొలాంగ్ లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేసినంత మాత్రాన డజంట్ మేక్ అస్ ఎటర్నల్. మనం పేస్ మేకర్ పెట్టి హార్ట్ మనకు ఎలా ఫంక్షన్ అయితే చేసి తెలుసు కాబట్టి దట్ డజంట్ మేక్ దట్ వి నో ఎవ్రీథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్స్. అంకుల్ క్లియర్గా మనకి డిస్టింగ్విషన్ ఇచ్చారు, బ్రెయిన్ అండ్ మైండ్. మన హోల్ హ్యూమన్ 2 ఆస్పెక్ట్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి we should not reduce what we are. At the same time, we should not imagine more than what we are or who we are. ఈ ఫిజికలిజము, న్యాచురలిజము అని అంకుల్ మాట్లాడారు కదా, దాంట్లో ఏమైందంటే మన హ్యుమానిటీని, మన హ్యూమన్ బీయింగ్ని రిడక్షనిస్ట్గా చూస్తాం మనం. దెర్ ఈస్ నథింగ్ మోర్ టు అస్ దాన్ బాడీస్, దెర్ ఈస్ నథింగ్ మోర్ టు అస్ దాన్ మ్యాటర్ అని ఒక సైడ్ చూస్తూ ఉంటాం. ఇంకో సైడ్ ఏంటంటే వీఆర్ మోర్ దాన్ హూ వీఆర్. మన మనుషులు కానీ మనం దేవుళ్ళు. This is the two extreme, two polar opposites of the same problem. This is the same thing that happened with Nephilim, Gibborim, sons of Anak. This is what happened with Tower of Babel. We need to have a very not only our understanding of who God is, we should also have a very good understanding of who we are as human beings. Appudu, then we don't fall into these two categories. We don't reduce our humanity, nor we imagine more than who we are as human beings. And which is the reason why I can't stress this enough. Those young people who are watching it, God has blessed us with great minds. He created us to think, to reason, to create, and to relate. All these aspects. Take up what God has given to you and pursue them for His glory. దేవుడు మనకిచ్చిన ఇవి, uncle has given a good history of science. All the scientists who are on the top of their fields were scientists. For example, genome project గురించి మాట్లాడుకున్నాం. Uncle also mentioned it. Dr. Francis Collins, whom I have interacted on multiple occasions, is a wonderful Christian. He's a Bible-believing, church-going, Christ-following Christian. God has blessed us with these capacities. We should use for His glory, to reduce the impact and the infestation of sin, to be part of His redemptive act, and to be a blessing for all humanity. So, దీన్ని advancements తీసుకొని మనం we should not argue on the what I call the nonsensical side. That hey, we don't need God anymore. The person on the experiment that is going on for expanding his life, you know what his diet is? He takes 50 plus tablets. That's his diet. Right? They're trying to expand the lifespan, but he's missing out the taste of food. Invala, the philosophy behind those is we are trying to reduce the human being to a very physical and only material entity. We are more than material. We are embodied spirits. Body and spirit together. And that's a beauty that in which we are created. Wonderful. Thank you so much, Steve. అంటే వీ కెన్ కంటిన్యూ, ఇంకా చాలా మాట్లాడేది ఉంది, చాలా విషయాలు మాట్లాడదాం. మళ్ళీ ఐ బిలీవ్ వీ నీడ్ టు డూ ఫ్యూ మోర్ సెషన్స్ ఆన్ దిస్. డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్. మీరు అవుట్ ఆఫ్ ఆల్ దిస్ డిస్కషన్, వాట్ ఆర్ యువర్ ఫైనల్ కామెంట్స్? ఒకవేళ
ఇంకా ఏదైనా ఎనీ అదర్ ఇష్యూస్ దట్ యూ థింక్ ఆర్ వెరీ ప్రెస్సింగ్ దట్ యూ నీడ్ టు మెన్షన్ అబౌట్ దిస్, స్టీవ్? 3 summarized comments చెప్దాం అనుకుంటున్నా. నెంబర్ 1, వండర్ఫుల్. we are living in exciting but also uncertain times. It's beautiful. Number 2, as Christians, as Christian families, fellowships, and churches, we should be thinking about this. We should be approaching this biblically. To approach this biblically, let's be realistic, let's study, let's teach, let's educate, let's bring people together to converse about them. As a second response that for this. And the third is, don't sensationalize or get dragged into sensationalism, either positively or adversely. And let's build this habit of looking at these advancements, looking at these changes very biblically. So those are my 3 summarized comments. Wonderful. Thank you so much. Sudhakarana? Thank you, Johnny. Is there anything else on your heart that you want to share? And also your final comments. Yeah. స్టీవ్ చెప్పిన ఒక మాట, మన మిత్రులు ఇంత కాంప్లెక్స్ ఎంటిటీ అయినటువంటి మానవ వ్యక్తులను, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి మానవులను ఒక్క ఆస్పెక్ట్కి పరిమితం చేసి మాట్లాడడం సరి అయినది కాదు. ఇప్పుడు మనుషులను అధ్యయనం చేయడానికి సెక్యులర్ యూనివర్సిటీస్లో ఏమేమి బ్రాంచెస్ ఉపయోగిస్తున్నాము? ఫిజియాలజీ, మెడికల్ సైన్సెస్లో ఎనాటమీ, ఫార్మకాలజీ, హౌ మెడిసిన్ వర్క్స్ అండ్ బాడీ రెస్పాన్స్. ఆ తరువాత ఒక్కొక్క ఆర్గాన్కి స్పెషలిస్ట్ ఉంటారు. హార్ట్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్, లంగ్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైనాలజిస్ట్, మళ్ళీ అందులో డయాబెటాలజిస్ట్. ఇట్లా అసలు రీసెర్చ్లో తెలిసే విషయం ఏంటంటే, మానవులు దే ఆర్ ట్రయింగ్ టు నో more and more about less and less. Yes. అంటే ఒక ఏది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఆ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నాం మనం. సో అది మనకి ఏం తెలియచేస్తుంది అని అంటే, ఇన్ హ్యూమన్ రీసెర్చ్ which is an expression of God's image and likeness, which is a utilization of the unique characteristics that God has given to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి విశిష్టమైనటువంటి కేపబిలిటీస్ని ఉపయోగించే ప్రక్రియలో సైన్స్ ఒకటి, టెక్నాలజీ ఇంకొకటి, ఇంకా వేరే రంగాల్లో కూడా ఉన్నాయి. సో ఏ రంగంలో చూసుకున్నా రీసెర్చర్ బాగా లోతుగా వెళ్ళటానికి, అది నేరోగా వెళ్ళటానికి, ఉన్న ఒక్కదాన్ని గురించి, ఆ ఒక్కదానిలో ఒక భాగాన్ని గురించి తెలుసుకోగలిగినంత తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే రీసెర్చ్. సో ఆ విధంగా ఆలోచిస్తే, ద మోర్ వన్ నోస్, ద మోర్ వన్ రియలైజెస్ దట్ దెర్ ఈస్ అ లాట్ దట్ ఐ డూ నాట్ నో. సో ఎంత ఎక్కువగా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత ఎక్కువగా ఏమి రియలైజ్ చేస్తారు అని అంటే, నాకు తెలిసింది చాలా తక్కువ అని. ఇప్పుడు మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో, కాస్మిక్ లెవెల్లో పదార్థం మొత్తం ఎస్టిమేట్ చేసి కాస్మాలజిస్టు, ఆస్ట్రోఫిజిసిస్టు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, 100 యూనిట్స్ పదార్థం ఉంటే మనము ఒక 4 యూనిట్స్ మాత్రమే కొంతవరకు అధ్యయనం చేయగలిగి కొంతవరకు అర్థం చేసుకోగలిగాం. 96% మనకు అర్థం కానిదే ఉంది, ఇంకా మనం రీసెర్చ్ చేయలేనిదే ఉంది ఇంతవరకు. అది కాస్మాలజీలో. న్యూరో సైన్సెస్లోకి వస్తే ఆ పర్సంటేజ్ కాస్త చాలా తక్కువ. బ్రెయిన్ మనకు తెలిసినటువంటి కాంప్లెక్స్ ఎంటిటీస్లో దేనిలోనైనా సూపర్ కంప్యూటర్స్తో పోల్చిన ఈనాటికి ద మోస్ట్ కాంప్లెక్స్ ఎంటిటీ దట్ వీఆర్ ట్రయింగ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్, అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న
అతి సంక్లిష్టమైనటువంటిది మానవ బ్రెయిన్. సో మానవ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు చాలా తక్కువ తెలుసు. అందుకనే ఆ ఇంటర్వ్యూలో 60 minutesలో ఆయన ఎన్నిసార్లు ఐ డోంట్ నో అని ఆనెస్ట్గా ఒప్పుకున్నారు. సో సరి అయిన శాస్త్రీయ దృక్పథం, సరి అయిన బైబిల్ దృక్పథం, పౌలు అంటారు మనకు కొంత తెలుసు, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. సో అది ఆ బ్యాలెన్స్డ్ వ్యూ మనం కలిగి ఉండి ఎప్పుడు కేవలం పెసిమిస్టిక్గా నిరాశావాదనతో రెస్పాండ్ అవ్వకూడదు, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజంతో కూడా ఇది అవ్వకూడదు. బిబ్లికల్లీ బ్యాలెన్స్డ్ వేలో ఈ క్రిస్టియన్ వరల్డ్ వ్యూని కరెక్ట్గా మనం అవగాహన చేసుకొని దాని ద్వారా ఈ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని చూసి వాటికి ప్రతిస్పందన చేయాలి. వండర్ఫుల్. తరువాత ఇతరులు చేసినట్లే మనం కూడా తార్కిక దోషాలను కమిట్ చేయకూడదు. ఇప్పుడు ఒక నాస్తికవాది, పదార్థవాది, భౌతికవాది ఏమంటాడు అని అంటే, మనిషి అంటే మాలిక్యూల్స్ ఇన్ మోషన్ మాత్రమే, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూల్స్ ఇన్ మోషన్. దీన్ని ఒక హేత్వాభాస అంటారు, ఒక ఫ్యాలసీ. నథింగ్ బట్రీ అంటారు, లేకపోతే ఫ్యాలసీ ఆఫ్ రిడక్షన్ అని అంటారు. దాన్ని తెలుగులో తగ్గించే హేత్వాభాస అంటే చాలా అంశాలు కలిగినటువంటి, చాలా ఆస్పెక్ట్స్ కలిగినటువంటి ఒక కాంప్లెక్స్ ఎంటిటీని వాటన్నిటిలో ఒక్కదానిగా రెడ్యూస్ చేయడానికి, తగ్గించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే తర్కం ఒప్పుకోదు, కామన్ సెన్స్ ఒప్పుకోదు. సో మనుషుల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మెడికల్ సైన్సెస్లో చాలా బ్రాంచెస్ చెప్పాను. సైకాలజీ ఉంది, సోషియాలజీ ఉంది, కల్చరల్ ఆంథ్రోపాలజీ ఉంది. సో ఇన్ని యాంగిల్స్ నుంచి స్టడీ చేస్తేనే హ్యూమన్ బీయింగ్స్ని, ఆ వేరియస్ ఫ్యాసెట్స్ని మనం అర్థం చేసుకోగలం. వాటిల్లో ఒక ముఖ్యమైనది స్పిరిచువాలిటీ. సో వీటన్నిటిని తీసేసి మెటీరియాలిటీ ఒక్కదాన్నే ఫోకస్ చేసి మనుషులు పదార్థం మాత్రమే అంటే అది రిడక్టివ్ ఫ్యాలసీ అవుతుంది, తగ్గించే హేత్వాభాస అవుతుంది. అయితే వాళ్ళని మనం అలా తప్పు పడుతున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ దాన్ని చూపించడానికి నేనేమంటానంటే, మనుషులు కదలికలో ఉన్న అణువుల సముదాయం మాత్రమే అని మీరు రాసిన సెంటెన్సు సెల్యులోజ్ మాలిక్యూల్స్, అది పేపర్ మీద ఇంక్ మాలిక్యూల్స్ మాత్రమే అంటే మీరు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరు. సెల్యులోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంక్ మాలిక్యూల్స్ ఉన్నాయి, బట్ ఆ రెండు మాధ్యమాలను ఉపయోగించుకొని మెసేజ్ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. అది ట్రూతా కాదా అని మనం విశ్లేషించి తెలుసుకుందాం. సో అలా మీరు చేసినా మేము చేసినా అది హేత్వాభాస అండి, తార్కిక దోషం అండి, అలా మనం చేయకూడదు అని చెప్తూ, ఓ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ అని మనం అనకూడదు. స్పిరిచువల్, బయలాజికల్, సోషలాజికల్, ఆంథ్రోపాలజికల్, సైకలాజికల్, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పిరిచువల్. సో అన్ని డైమెన్షన్స్ ని బ్యాలెన్స్డ్ గా చూసి మాట్లాడాలి మనం కూడా, రైట్? లేకపోతే విల్ బి గిల్టీ ఆఫ్ ద సేమ్ ఇది. సో దీన్ని బట్టి చూస్తే క్రిస్టియన్స్ షుడ్ టేక్ దేర్ రీసెర్చ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ వెరీ సీరియస్లీ. దే షుడ్ డూ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్, దేవుని కొరకు. ఎందుకంటే మనకు ఆ బాధ్యతను, ద కల్చరల్ మ్యాండేట్ జెనసిస్లో మనకి దేవుడు ఇచ్చాడు. సో దానికి విధేయత చూపిస్తూ మనము ఏ అకాడమిక్ డిసిప్లిన్లోనైనా మనం చేసే పరిశోధనను, టీచింగ్ని సీరియస్గా తీసుకొని ఎప్పుడు బిబ్లికల్ వరల్డ్ వ్యూని లెన్స్గా పెట్టుకొని చూసి అధ్యయనం చేసి బ్యాలెన్స్డ్ అప్రోచ్ని మనం ఎవరికి టీచ్ చేస్తున్నామో వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. అప్పుడు సంఘానికి, సమాజానికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, రైట్? సో ఆ అప్రోచ్ తీసుకుంటే మంచిది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ అన్న, అండ్ థ్యాంక్ యూ స్టీవ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ చాలా ప్రెషియస్ టైం, 2.5 hours. I know how busy you are, but still, friends, లైవ్లో పాల్గొన్నటువంటి మీరందరూ, అలాగే చూస్తూ ఉన్నటువంటి మీరందరూ, మన బాధ్యతను మనం గుర్తెరగాల్సిన అవసరత ఇది. ఆ సమయం మానవుణ్ణి దేవుడిని చేయాలి, మానవుణ్ణి దేవుడిగా చేయాలి అనేది ఆ ఏదేను తోట నుండి సాతాను చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. ఈ వేరు వేరు రకాలుగా
ఈ ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది, ఇంకా అడ్వాన్స్ అవుతూనే ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు ఈ ఇద్దరు వక్తలు చెప్పినట్టు సంఘం మీద చాలా గొప్ప బాధ్యత, ప్రాముఖ్యంగా సత్యం మీద దాడి, దేవుని సత్యం మీద దాడి. సో మనలను మనం ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలను మనము ఈ ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీ చర్చెస్లో మీ యవనస్తులు మిమ్మల్ని అడిగే ప్రశ్నల నుండి మీరు పారిపోవద్దు. దయచేసి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి. వారికి మనము జవాబు చెప్పకపోతే బయట మీడియాలో చాలామంది రెడీగా ఉన్నారు అసత్యపు జవాబులు చెప్పడానికి. సో దయచేసి మన బాధ్యతను గుర్తెరుగుదాం. రెండవ విషయం, ఐ థింక్ స్టీవెన్ అండ్ సుధాకర్ అన్న దే బోత్ అగ్రీ విత్ మీ, మన సిలబస్ మార్చుకోవాలి. సంఘాల్లో మనం బోధిస్తూ ఉన్న సిలబస్ మార్చుకోవాలి. సండే స్కూల్స్లో మనం బోధిస్తూ ఉన్న సిలబస్ మార్చుకోవాలి. యూత్ గ్రూప్స్లో మనం మాట్లాడుతూ ఉన్న టాపిక్స్ మార్చాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఛాలెంజెస్ అలా ఉన్నాయి. కాబట్టి దయచేసి పాస్టర్స్ అండ్ టీచర్స్, వీ నీడ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్. ఆలోచిద్దాం, మానవుడు ఎన్ని క్రియేట్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటని కొంచెం లూజ్గా వాడి మానవుడు క్రియేట్ చేశాడు అని అనుకున్నా కూడా ప్రాథమికంగా మానవుడు క్రియేటెడ్ బీయింగ్. మానవుడిని ఎవరో మొదలుపెట్టారు. అది డెఫినిషన్ లెవెల్లోనే ఎంత వైరుధ్యం అనేటువంటి విషయం సుధాకర్ అన్న చాలా చక్కగా చెప్పారు. సో ఇలాంటి విషయాలు మనం పిల్లలకు నేర్పించాలి. లేకపోతే సాతాను ఎవరిని మృంగుదునా అని వస్తూ ఉన్నాడని చెప్పారు కదా వాక్యంలో. సో లెట్ us బీ ప్రిపేర్డ్. రెండో విషయం, స్టీవెన్ చాలా చక్కగా చెప్పాడు, డోంట్ సెన్సేషనలైజ్. ఇప్పుడే కామెంట్స్లో ఎవరో పెట్టారు, 10th లెవెల్ ఆఫ్ ఏఐ అనగానే దట్ ఈజ్ యాంటీ క్రైస్ట్ అని. సో ఇలాంటి కంక్లూజన్స్ చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. ఏ సైంటిఫిక్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ప్రతిసారి దాన్ని యాంటీ క్రైస్ట్ అనడం మొదలుపెట్టారు. బార్కోడ్ ఇన్వెంట్ చేసినప్పుడు అది ఏమంటారు, యాంటీ క్రైస్ట్ 666 దీంట్లోనే వస్తుంది అని ఆ గీతలలో కొన్ని చూపించి ఇది 666 అని. అలాంటి పనులు మనం చేయాల్సిన అవసరం లేదు. మనం అనుకున్నంత తక్కువ లెవెల్లో సాతాను రాడు, యాంటీ క్రైస్ట్ ఇంత తక్కువ లెవెల్లో రాడు అని మనం తెలుసుకుందాం. ఇంకా హయ్యర్ లెవెల్స్ ఉన్నాయి. సో అనవసరమైనటువంటి సెన్సేషనలైజ్ చేయడం సరైనటువంటి విషయం కాదు. కానీ కొన్ని సత్యాలు మనం ఒప్పుకోక తప్పదు. ఈ లోకం కూడా చెప్తా ఉన్నటువంటి విషయాలు, దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఒక పెద్ద సినిమా హీరో, ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన చేసినటువంటి ఒక కామెంట్ మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. యు నో వాట్, జురాసిక్ పార్క్ సినిమా వచ్చినప్పుడు టామ్ ఆల్టర్ అనేటువంటి ఒక హాలీవుడ్ యాక్టర్, ఆయన పేపర్లో ఒక వ్యాసం రాశాడు జురాసిక్ పార్క్ పైన. రాస్తూ చివరికి ఈ మాట అంటాడు, ఏంటంటే మానవుని యొక్క ఊహకు అంతు అనేది లేదు, ఏదైనా ఊహించగలడు. కానీ మానవుని యొక్క ఊహలో ఉన్నటువంటి బలహీనత ఏంటి అని అంటే ఆ ఊహకు వచ్చే పరిణామాలను కంట్రోల్ చేయలేడు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వి సీ ఇన్ జురాసిక్ పార్క్. డైనోసార్లను మళ్ళీ క్రియేట్ చేశారు, కానీ అవి మనుషుల మీద పడితే ఏం చేయాలో తెలియక అక్కడి నుండి పారిపోయారు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు సమస్తాన్ని తుడిచిపెట్టగలడు, మరొక నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టిస్తాను అని చెప్పాడు. సో వీ హ్యావ్ అ గుడ్ న్యూస్, వీ హ్యావ్ ద గ్రేట్ న్యూస్ దట్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ అండ్ హీ ఈజ్ లివింగ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద హోల్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి మొత్తంలో ఎన్ని జరిగినా, ఏమి జరిగినా దేవుడు దేవుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.
ఈ బ్యూటిఫుల్ డిస్కషన్, ఈ ఎన్లైటనింగ్ డిస్కషన్లో మనల్ని నడిపించినందుకు స్టీవెన్కి, సుధాకర్ అన్నకి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. థియోలాజికల్గా ఇంకా చాలా విషయాలను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందు రాబోతా ఉన్నటువంటి సెషన్స్లో చూద్దాం. ఐ వాంట్ షేర్ గుడ్ న్యూస్. ఏంటి అని అంటే రాబోయే సెషన్స్లో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అటోన్మెంట్ ఇన్ ఆల్ రిలీజన్స్. అంటే సిలువ పైన ప్రభు చేసినటువంటి ఆ విమోచన కార్యం, దాని గురించి చాలా ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. కాబట్టి వేరు మతాల్లో పాప క్షమాపణ గురించి ఏమేమి రాసింది అనేటువంటి విషయాలు స్టడీ చేయబోతా ఉన్నాం. సో దట్ విల్ బీ నెక్స్ట్ ఫ్రైడే. ఆ తర్వాత పరిశుద్ధాత్మని గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవడం, న్యూమెటాలజీ అంటాం కదా. సో న్యూమెటాలజీ సిరీస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ప్రార్థన చేయండి. చాలా బ్యాలెన్స్డ్గా డిస్కస్ చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే రేపు ఉదయం మళ్ళీ 6 గంటలకి లెంటన్ డివోషన్లో కలుసుకుందాం. జేమ్స్ తానేటి గారి చక్కటి డివోషన్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. సో టుమారో ఈజ్ హిస్ ఫైనల్ డివోషన్. ప్లీజ్ జాయిన్ అస్ అట్ 7 AM. అన్నా సుధాకర్ అన్న, మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తే మనం ముగిద్దాం. ప్లీజ్ గో అహెడ్. ప్రియ మిత్రులారా, కోపర్నికస్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ డిస్కవర్ చేసిన తరువాత ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఓ లార్డ్, వీ థింక్ యువర్ థాట్స్ ఆఫ్టర్ యూ. ఎస్, మీరు ముందే ఆలోచించి ఈ నియమాలను ప్రకృతిని పరిపాలించడానికి పెట్టారు, అవి ఇప్పుడు మేము తెలుసుకున్నాము. సో హ్యూమన్ డిస్కవరీస్ అన్నీ కూడా ఆ యాంగిల్లో నుంచి చూడడం మనం నేర్చుకుందాం. దేవునితో చక్కటి సంబంధం కలిగి ఈ క్రైస్తవ వాక్యానుసారమైన దృక్కోణము నుంచి విషయాలను చూడడం అలవర్చుకుందాం. మన సంఘాలలో సైన్సు, టెక్నాలజీ, బైబిల్ వాటికి ఉన్న సంబంధం, క్రైస్తవ్యం వాటికి ఉన్న సంబంధం గురించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. తరువాత ద బర్త్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ సైన్స్, మోడర్న్ సైన్స్, అలాంటి అంశాల మీద, హిస్టరీ ఆఫ్ సైన్స్, ఇలాంటి విషయాల మీద ట్రైనింగ్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఏఐలో వస్తున్న అడ్వాన్స్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన యూత్కి మనం నేర్పించగలం, మన కుటుంబాలకు నేర్పించగలం. అలా చేయడానికి దేవుడు క్రైస్తవ నాయకులకు, యవనస్తులకు, వారి మధ్య ఉన్న లీడర్స్కి దేవుడు సహాయం చేయాలని ఆర్టీఎఫ్ తరఫున, హిత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ తరఫున నేను కోరుతూ ఉన్నాను. సో నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్. దయా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పులమైన మమ్ములను, పరిమితి కలిగిన మమ్ములను మీ అపరిమితమైనటువంటి ప్రణాళికలో భాగాలుగా చేసుకొని మీ రాజ్య విస్తరణ కార్యక్రమంలో, మీ విమోచన ప్రణాళికలో మాకు పాలిచ్చి మీతో పాలిభాగస్థులముగా పనిచేయడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ మేము చూస్తున్నవన్నీ కూడా మీ యొక్క విమోచన ప్రణాళికలో అంతర్భాగమే అని గ్రహిస్తున్నాం. మానవులకు మీరిచ్చిన విశిష్టమైన మానవ లక్షణములను బట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, మరి ఏఐ, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రతిస్పందించాలి అనే విషయం మీద మరి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి స్టీఫెన్ గద్దేని, నన్ను మరి పిలిచి యాంకర్ చేసిన జానీని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా పరిమితి కలిగిన జ్ఞానముతోనే మేము ఇప్పటి వరకు మీరిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి విశ్లేషించడానికి ప్రయత్నం చేశాం. ఈ అవగాహన సంఘంలో నాయకులకు, పాస్టర్స్కి, యూత్ లీడర్స్కి
మెంబర్స్కి అందరికీ అవసరం నాయన. ఎందుకంటే సైన్స్ని ఉపయోగించి, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ని ఉపయోగించి దేవునిపై నమ్మకం మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా అవ్వాల్సిన అవసరం లేదు అని ఈ రోజున ధైర్యంగా వీటికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాల్సినప్పుడు పాజిటివ్గా, క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేయాల్సినప్పుడు ఆ విధంగా కూడా ఆబ్జెక్టివ్ రీజన్స్ని, ఎవిడెన్సెస్ని చూపించి మాట్లాడడానికి మాకు సామర్థ్యం అవసరం. ఆ సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆ సామర్థ్యాన్ని మా సంఘములలో అందించడానికి కూడా మాకు అవకాశాలు మీరు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ అవకాశాలను అనుగ్రహించండి. ఆర్టీఎఫ్ కావచ్చు, హితా కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి మినిస్ట్రీస్ ఉన్నాయి. మేమందరం కూడా ఈ పనిని ఎంతో శ్రద్ధతో, పట్టుదలతో చేయడానికి సహాయం చేయండి. మీకు మహిమ నాయన. మోడర్న్ సైన్స్లో చాలా బ్రాంచెస్కి ఫౌండింగ్ ఫాదర్స్ అయిన వాళ్ళు బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ అవడం యాక్సిడెంట్ కాదు నాయన. ఇది మీ ప్రణాళికలో భాగమని మేము నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా నోబెల్ లారియట్స్, నోబెల్ ప్రైజ్కి నామినేటెడ్ సెవరల్ టైమ్స్ మెంబర్స్, టాప్ లెవెల్ సైంటిస్ట్స్ ఉన్నారు. ఆ విషయాన్ని మరుగున చేసి కేవలం నాస్తికులైనటువంటి పదార్థవాదులైన సైంటిస్ట్ ఉన్నట్లుగా భ్రమను క్రియేట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆ సత్యాలను తెలుసుకొని ధైర్యంగా ఈ కల్చర్లో ట్రూత్ కోసం నిలబడేటట్లు మమ్మలను బలపరచండి. మా సంఘమును, మా సంఘస్థులను స్థానికంగా, సార్వత్రికంగా కూడా బలపరిచే కృప క్రిస్టియన్ మినిస్ట్రీస్కి, లీడర్స్కి అనుగ్రహించమని ఆర్టీఎఫ్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఎస్, మీరు బెనడిక్షన్ ఇస్తారు. త్రియేక దేవుని యొక్క సన్నిధి, సంరక్షణ, సమాధానము, జ్ఞానము తండ్రి మనకు సమృద్ధిగా అనుగ్రహించి తన చేతిలో బలమైన సాధనములుగా ఉపయోగించుకొని సంఘమునకు శ్రేయోభివృద్ధి, సమాజానికి మేలు, తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమెన్. 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 Well, thank you so much, Anna. Thank you, Stephen. Thank you for your wonderful time. Friends, ఉదయం 6 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్ అండ్ గుడ్ నైట్.